शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननं अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदाः प्राचेतसा दासी साक्षात् रामायणात्मना। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचेति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। वामङ्कस्थितजानकी पर्लसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजाजपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। नमोऽस्तु रामाय च लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तं सदा हृदि। रामानुजदया पात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकम्। అందరికీ నమస్కారం. మనం శ్రీ వేదాంత దేశికం గారు అందించిన అద్భుతమైన కావ్యాన్ని మొదలు పెట్టుకున్నాం పోయిన వారం. ఎక్కువ భాగం మనం అవతారికలోనే చెప్పుకున్నాం కాబట్టి ఒక 8 శ్లోకాలు మాత్రమే చెప్పుకోగలిగాం. ఇవాళ నుంచి ఇక మన శ్లోకాలను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు చెప్పి ఉన్న ఇందులో 32 పద్ధతులు అంటారు. ఈ 32 పద్ధతుల్లో మొట్టమొదటిది ఉపోద్ఘాతం అనుకోవచ్చు, ప్రస్తావ పద్ధతి అన్నాడు దాన్ని. అంటే అది ఒక రకంగా పాదుకా సహస్రానికి ఉపోద్ఘాతంగా తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనం 8 చెప్పుకున్నాం కాబట్టి 9వ శ్లోకంతో మొదలు పెట్టుకున్నాం. అద్భుతమైన శ్లోకాలు రాబోతున్నాయి ఇవాళ. అలాగే ఈ కంటిన్యూ కొన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటాను, కానీ ఎక్కడ ఏది ఏ శ్లోకంలో ఉన్నానో మీకు చెప్తాను. పుస్తకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ విధంగా దాన్ని ఫాలో అయ్యే విధంగా. 9వ శ్లోకంలో ఉన్నాం. యదాధారం విశ్వం గతిరపి చ యస్తస్య పరమా తనుప్యేకాదత్సే దిశసి చ గతిం తస్య రుచిరాం కథం సా కంసారే ద్రుహిణః దుర్బోధ మహిమా కవీనాం క్షుద్రాణాం త్వమసి మణిపాదస్తుతి పదం. అద్భుతమైన శ్లోకంతో ఇక్కడ కృష్ణ పరమాత్మని మనకి చూపిస్తున్నారు వేదాంత దేశికం గారు. ఏమంటున్నారంటే, ఓ కంసారి మణి పాదుక, ఈ రంగనాథుడి పాదుకలు, రామ పాదుకలు, కృష్ణ పాదుకలు ఒకటే కాబట్టి ఓ కంసారి మణి పాదుక, అనంత విశ్వానికి ఆధారమైన వాడు కంసారి అంటే కంసుని సంహరించిన వాడు. గోదాదేవి ఒక మాట అంటుంది. గోదాదేవిని అడిగారు ఎవరు, ఆమె అంటుంది, సంసారే కిం సంసారం అంటే సంసారంలో సారం ఏముందమ్మా అంటే ఆ తల్లి చెప్తోంది, కంసారే చరణ కమల పరిభజనం. అంటే అమ్మవారు అంత గొప్ప భక్తురాలంటే కంసారి యొక్క చరణ కమలాలను సేవించడమే ఈ సంసారంలో సారం. అందులో ఎంత అద్భుతమైన భావం ఉందండి. నిజంగా గోదాదేవికి మనం ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. అంత భక్తురాలు. ఈ సంసారంలో సారమే లేదు అనుకునే వాళ్ళకి ఆమె ఏం చెప్తుందంటే, కంసారే చరణ కమల పరిభజనం.
ఒక్కసారి నీ గనక కంసారి అంటే కృష్ణుడి యొక్క చరణ కమలాలని సేవించడం అనే అమృతం నీకు దొరికితే గనక ఇంకా నీకు అది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి అంత గొప్పవాడైన కృష్ణ పరమాత్మ యొక్క పాదాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటున్నాడు ఎవరు దేశికన్ గారు, ఆ విశ్వాధారుణ్ణి కూడా నువ్వు భరిస్తున్నావు. ఇది విశ్వానికి అంతటికి ఆధారం ఎవరు? నారాయణుడు. పతిం విశ్వస్యాత్ అంటాం మనం నారాయణ సూక్తంలో. విశ్వానికి అంతటికి పతి. ఆయన ఉదరంలోనే 14 భువన భాండాలు ఉన్నాయి. మరి ఇన్ని 14 భువన భాండాలని తన ఉదరంలో పెట్టుకున్న విశ్వాధారుడికి అందరికీ ఆధారం ఆయనే. అటువంటి ఆధారమైన ఆయనని అమ్మా నువ్వు భరిస్తున్నావు అంటే ఆ పాదుకలు ఎంత గొప్పవో అని చెప్తున్నాడు. కాబట్టి అఖిలాండ కోటికి ఎవరైతే పరమగతియో ఆ పరమగతి అయిన ఆయన పాదాలను నువ్వు తల్లి భరిస్తున్నావే అని చెప్పి నీ యొక్క మహిమను తెలుసుకోవాలంటే 4 తలల వాళ్ళకు కానీ 5 తలల వాళ్ళకు కానీ 6 ముఖాలు ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోలేరు. 4 ముఖాలు ఉన్న వాళ్ళు ఎవరండి? బ్రహ్మగారు. 5 ముఖాలు ఉన్నవాడు శివుడు. 6 ముఖాలు ఉన్నవాడు షణ్ముఖుడు. వీళ్ళెవ్వరు కూడా తల్లి నీ యొక్క మహిమని తెలుసుకోలేరు. అలాంటప్పుడు కవీనాం క్షుద్రాణం తమసి మణిపాదస్తుతి పదం, వీళ్ళ ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరికీ తెలియని నీ మహిమ అంటే ఎంత స్తోత్రం చేసినా వాళ్ళకి, అలాంటి వాళ్ళు స్తోత్రం చేసినా కూడా తక్కువే. అలాంటిది నాలాంటి క్షుద్రుడు అంటే నాకు ఏం తెలుసు కనుక నీ గురించి చెప్దామని మొదలు పెట్టాను. కానీ తల్లి నేను కూడా చెప్పగలుగుతున్నానంటే నీ కరుణ వలనే అని తన గురించి చెప్పుకుంటూ ఈ కంసారి యొక్క పాదాలని ఎంతగా పొగుడుతున్నాడో ఈ శ్లోకంలో. చాలా మంచి శ్లోకం అండి ఇది. యదాధారం విశ్వం గతిరపి చ యస్తస్య పరమా తమప్యేకాదత్సే దిశసి చ గతిం తస్య రుచిరాం కథం సా కంసారే ద్రుహిణహర దుర్బోధ మహిమా కవీనాం క్షుద్రాణాం తమసి మణిపాదుస్తుతి పదం. ఇదే విషయం తర్వాత వెళ్తున్నాడు. అంటే విశ్వాధారుడికే నువ్వు అంటే ఆయన్నే మోయగలుగుతున్నావు అమ్మా అంటే పరమాత్ముడి కన్నా కూడా పాదుకాదేవియే గొప్పది అని చెప్తున్నాడు. ఎందుకంటే పరమాత్మ సరే అంతటి పరమాత్మను మోస్తున్న తల్లి కాబట్టి పాదుకాదేవి నీవే గొప్పదానివమ్మా అని ఆమెని పొగుడుతూ ఉన్నాడు. శృత ప్రజ్ఞా సంపన్మహిత మహిమాన కతి కతి స్తువంతి త్వాం సంతః హృది కుహర కండూహర గిరః అహం కల్పస్తద్వద్ యదిహ బహుజల్పామి తదపి త్వదాయత్తం రంగ క్షితిరమణ పాదావని విదుః. ఇది శ్లోకంలో కూడా రంగక్షితి రమణ పాదావని అంటే ఓ రంగభూపతి యొక్క పాదాలను రక్షించే ఓ పాదరక్షిణి అని చాలా చక్కగా, అంటే ఆ రంగనాథుడి పాదాలను రక్షించే తల్లివి నువ్వు అని నీ పాదాల గురించి నీ మహిమ గురించి చెప్పాలంటే శాస్త్ర జ్ఞానం ఉండాలి, ప్రజ్ఞా పాఠవం ఉండాలి. అలాంటి ఉన్నవాళ్ళు ఎంతో మంది దైవీ సంపన్నులు, వాళ్ళందరూ కూడా చెప్తారు. వాళ్ళంటి వాళ్ళు చెప్పారంటే కాస్త అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాక్పటిమ ఉన్నవాళ్ళు, సత్పురుషులు. అలాంటి వాళ్ళు నిన్ను పైగా వేదార్థం విచారం అంటే వేదార్థాల్లో ఉన్న భావాలని తెలిసినంత గొప్ప గొప్ప వాళ్ళందరూ అమ్మా నిన్ను స్తోత్రం చేస్తుంటారు కదా. మరి నేను ఎందుకు చేయగలుగుతున్నాను అంటే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానంటే నీ యొక్క అనుగ్రహం వలననే. నీ అనుగ్రహం లేకపోతే నేనేమి చేయలేను తల్లి. అంటే ఆ అమ్మ అనుగ్రహించింది కాబట్టే నేను చేస్తున్నాను. నాకు శాస్త్ర జ్ఞానం లేదు, ప్రజ్ఞా పాఠం అంతకన్నా లేదు తల్లి. మనం మర్చిపోకూడదు. చిన్న వయసులో ఉన్నాడు ఆయన. అంత చిన్న వయసులో ఉన్న ఇంత గొప్ప అనుగ్రహం వచ్చింది మహానుభావుడికి. కాబట్టి చెప్తున్నాడు, అమ్మా నీ యొక్క కరుణ వలనే కదా నేను, శక్తి గాని నైపుణ్యం నాకు లేవు, అయినా సరే నేను రాయగలుగుతున్నాను, ఈ విధంగా చెప్పగలుగుతున్నాను. పైగా ఒక్క జాములో చెప్పాడు ఆయన. ఒక జామ్ అంటే 4 గంటలు 4 గంటలు చెప్పేశాడు ఆయన.
అని ఆ తల్లిని ముందు పొగుడుతున్నాడు. తర్వాత 11వ శ్లోకం. యదేశస్తౌమి త్వాం త్రియుగ చరణత్రాయిణి తతో మహిమ్న కాహాని తవ మమతు సంపన్నిరవధిః సునాలీడా కామం భవతు సురసింధుర్భగవతి తదేశా కిం భూతా సతు సపది సంతాపరహితః. ఈ శ్లోకం చాలా గొప్ప అర్థం ఉంది. ఏమంటే అమ్మా, ఇందాక చెప్పినట్టుగా నేను చాలా అల్పుణ్ణమ్మా, అంటే అల్పమైన జ్ఞానం ఉన్నవాడిని. మరి ఇంత అల్పమైన జ్ఞానం ఉన్నవాడు నిన్ను స్తోత్రం చేస్తే నీ మహిమకి ఏమైనా నష్టం వస్తుందా? ఏమీ రాదు అన్నాడు. అంటే ఏమీ లేని వాడైన, ఏమీ జ్ఞానం లేని నాలాంటి వాడు నిన్ను స్తోత్రం చేసినా నీ మహిమకి ఎటువంటి నష్టం రాదు. ఎందుకంటే చెప్తున్నాడు, కానీ నాకేం జరుగుతుంది? ఈ మాత్రం నేను స్తోత్రం చేయటం వలన నాకు అపరిమిత సంపద కలుగుతుంది. అంటే చూడండి ఎలా చెప్తున్నాడు. నిన్ను స్తోత్రం చేసే శక్తి నాకు లేదు, అల్పజ్ఞుని కదా. కానీ నేను నిన్ను స్తోత్రం చేయటం వల్ల నీ మహిమకి ఏం నష్టం రాదు, నీ మహిమ ఇంకా అలాగే ఉంటుంది. కానీ ఈ మాత్రం నిన్ను స్తోత్రం చేయటం వలన నాకు అపరిమితమైన సంపద కలుగుతుంది తల్లి. ఎలాగైతే మంచి ఉదాహరణ చెప్పాడు. పూజ గంగాజలాన్ని, గంగాజలం ఎప్పుడు పవిత్రమే, ఆ పూజ గంగాజలాన్ని ఒక కుక్క తన నాలుకతో నాకింది. అంటే గంగా నదీ తీరంలో కుక్క ఒకటి ఉండి ఆ గంగాజలాన్ని కాస్త తన నాలుకతో కాస్త ఆస్వాదించింది. ఇప్పుడు ఆ కుక్క తనని ముట్టుకుందని చెప్పి గంగా నదికి ఏమైనా దోషం అంటుకుంటుందా? అంటుకోదు. కానీ కుక్కకి ఏమవుతుంది అంటే ముందు దాహం తీరిపోతుంది. దాహం తీరిన పక్కన పెడితే గంగా నదిని, గంగా జలాన్ని ఆస్వాదించింది కాబట్టి దానికి ఉన్నత గతులు వస్తాయి. ఎంత చక్కటి ఉపమానంతో తనని ఎక్కడ పెట్టుకున్నాడు, ఆ అమ్మవారిని, ఆ తల్లి పాదుకాదేవిని ఎంత ఎత్తులో పెట్టాడో చూడండి. అంటే అంత గొప్ప పాదుకాదేవి. పైగా ఇందులో భగవంతుడి గురించి చెప్తున్నాడు కాబట్టి భగవంతుడు మనం దేవి భాగవతం మొదలుపెట్టిన రోజు భగ అనే మాటకి కొన్ని అర్థాలు చెప్పుకున్నాం మనం. భగ అంటే భగవంతుడిలో 6 అంటే షడ్గుణ పరిపూర్ణుడు భగవంతుడు చెప్పుకున్నాం. భగ అంటే గాన శక్త్యాది షడ్గుణ్యం, 6 గుణాలు ఉంటాయట భగవంతుడికి. ఏంటయ్యా అంటే జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజాంశ శేషతః భగవత్ శబ్ద వాచ్యాని వినాహేయైర్గుణాదిభిః అంటారు. ఏమిటయ్యా 6 అంటే జ్ఞానం అంటే మొత్తం సర్వ వేద సారమంతా భగవంతుడే. అంటే వేదాల అంత సర్వ జ్ఞానానికి సాక్షాత్కారం ఎవరై అంటే భగవంతుడు. రెండవది శక్తి, అంటే ఆ శక్తిని మించింది ఇంకోటి ఉండదు. బలం, ఏ మాత్రం పరిశ్రమ లేకుండానే మొత్తం బలమంతా ఆయనలో ఉంటుంది. ఐశ్వర్యం, ఆయన హృదయంలో అమ్మవారు ఉంది కాబట్టి ఐశ్వర్యం ఆయన దగ్గరే ఉంది. వీర్యం ఆయన దగ్గర ఉంది. వీర్యం అంటే మనం చెప్పుకున్నాం చాలాసార్లు. వీర్యం అంటే మామూలు వీర్యం కాదు. వీర్యం అంటే బీజం, సృష్టి చేయడానికి ఉండే బీజం ఆయన దగ్గర ఉంది. తేజస్సు, ఈ 6 ఉన్నవాడే శ్రీయపతి. ఈ శ్రీయపతిలో ఈ 6 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన సంపూర్ణుడు. మరెక్కడ ఉండవు 6 గుణాలు, ఆయనలోనే ఉంటాయి. కాబట్టి ఇందులో ఒక మాట వేస్తున్నారు, చాలా ముఖ్యమైన మాట అండి. త్రియుగ అన్నాడు మొదలు. యదేశస్తౌమి త్వాం త్రియుగ చరణ త్రాయిణి తతో. ఇక త్రియుగ అనే దాంట్లో కూడా చాలా గొప్ప భావాన్ని పెట్టి ఉంచారు మన వేదాంతేశకులు. మనం వాసుదేవ అంటాం. వాసుదేవ, నారాయణ 4 రూపాల్లో ఉంటాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఆ నలుగురే రామావతారంలో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. మీకు అర్థమైపోయింది. రామ, లక్ష్మణ, సంకర్షణ, లక్ష్మణుడు కాబట్టి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఎవరయ్యా అంటే ఈ భగవంతుడి యొక్క 4 వ్యూహాలు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. మరి కృష్ణావతారంలో ఆశ్చర్యం ఏంటంటే అదే నామాలతో దిగిపోయాడు. ఎందుకంటే సాక్షాత్ నారాయణుడి వైకుంఠం నుంచి వచ్చేసాడు కాబట్టి వాసుదేవుడు అంటే కృష్ణుడు మాకు తెలిసిపోయింది. అందులో సంకర్షణుడు బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అదే నామాలతో ఉన్నారు. కాబట్టి త్రియుగ అంటే 3 × 2 6. ఏది ఈ 6 లక్షణాలు.
ఈ 6 లక్షణాలతో ఉన్నారు కాబట్టి వాసుదేవుడు పరిపూర్ణుడు. మరి ఈ ముగ్గురులో లక్షణాలు ఎలా అంటే చెప్తున్నాడు, తత్ర జ్ఞాన బల ద్వంద్వ ధ్రువం సాంకర్షణం విదుః ఐశ్వర్య వీర సంభేదా ధ్రువం ప్రాద్యుమ్నముచ్యతే శక్తి తేజస్సముత్కర్ష ధనుర్ధీతనుర్హరే. చాలా చక్కగా చెప్తున్నారు. ఏంటయ్యా అంటే ఇది ఒక సంహితలో శ్లోకం. సంకర్షణుడి రూపంలో సంకర్షణుడి దగ్గర 2 ఉన్నాయట, జ్ఞానం బలం ఉన్నాయి, మొత్తం 6 కదా. ఈ సంకర్షణుల్లో జ్ఞానం బలం ఉన్నాయట. ప్రద్యుమ్నుడిలో ఏముంది, ఐశ్వర్యం వీర్యం ఉన్నాయట. అనిరుద్ధుల్లో ఏముంది, శక్తి తేజస్సు. ఈ విధంగా ఈ షడ్గుణాలు కూడా ఈ 4 వ్యూహాల్లో ఉండే నారాయణులో ఉన్నాయి అని చెప్తున్నారు. ఎవరు మనకి, వేదాంత దేశికన్ గారు. కాబట్టి అమ్మా నిన్ను ఎవరు స్తోత్రం చేయగలరు తల్లి, ఇన్ని గుణాలున్న నిన్ను స్తోత్రం చేయడం సామాన్యం కాదు కదా. కానీ అటువంటి పరమాత్మని భరిస్తున్న నువ్వు నన్ను కనికరించావు కాబట్టి తల్లి నేను ధన్యుణ్ణి అని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. ఆ తర్వాత మనం కాస్త ముందుకు వెళ్ళి 13వ శ్లోకం దగ్గరికి వెళ్దాం. నిస్సందేహ నిజాపకర్ష విషయోత్కర్షోపి హర్షోదయా ప్రత్యూఢక్రమ భక్తి వైభవ వైయాత్యవాచాలితః రంగాదీశ పదత్ర వర్ణన కృతారంభై నిగుంభైర్గిరా నర్మాస్వాదిషు వెంకటేశ్వర కవి నాసీరమాసీదతి. చాలా మంచి శ్లోకం ఇది కూడా. అంటే చెప్తున్నాడు, అమ్మా నాకు పాదుకా మహత్యం పూర్తిగా తెలియదు, జ్ఞానం లేదు, ఇందాకే చెప్పాను. కానీ నాలో ఒకటి ఉంది. ఏంటంటే పాదుకా స్తోత్రం చేయాలనే కుతూహలంతో భక్తితోటి ఈ వెంకటనాథ కవి ఈ రంగనాథుడి పాదుకాను స్తుతించడం కోసమే ఎన్నో విధాల ప్రయత్నిస్తున్నాడమ్మా. కాబట్టి ఇలా చేయటం వలన నాకు తప్పకుండా రసికుల్లో ప్రథమ స్థానం వస్తుంది అనుకుంటున్నాను. అంటే అందరిలో నన్ను మంచి పేరు రావాలి. ఎందుకంటే ఏమీ లేకపోయినా సరే ఎంతో కుతూహలంతో ఈ రంగనాథ స్వామి యొక్క పాదుకను స్తుతించడం కోసమే కూర్చున్నాను. కాబట్టి నేను రాసే ఈ రచన, నేను ఇచ్చే ఈ రచన యోగ్యత లేకపోయినా సరే రసికుల్లో ప్రథమ స్థానం పొందాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఆ విధంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాడు, నీ కరుణ ఉంటే గాని నేను చేయలేనమ్మా అని. పైగా పాదుకా మహత్తత్వాన్ని అంత తొందరగా ఎవరు అర్థం చేసుకోలేరు కదా. పైగా నేను చాలా అల్పత్వంతో ఉన్న కవిని కదా. నేను పాదుకా మహత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయినా సరే పాదుకా స్తుతిని చెయ్యాలని కూర్చున్నానే, ఆ ఆనందంతో ఉన్నాను నేను ఇప్పుడు. అలా ఆనందంతో ఉన్నాను కాబట్టి నాసీరం అంటే అగ్రేసరత్వాన్ని, నాకు అందరిలోకి ఉన్నత పదవిని ఇస్తావని నమ్ముకుంటున్నాను తల్లి అని తనలో ఉన్న భావాన్ని చెప్తున్నాడు. అంటే ఆయన దగ్గర జ్ఞానం లేదని కాదు. అలా మనం చెప్తారు కదా, నిండు విస్తరి ఎప్పుడు అలా కదలక మెదలకుండా ఉంటుంది, ఏమీ లేని విస్తరే ఎగిరి పడుతూ ఉంటుంది. కాబట్టి అన్నీ ఉన్నాయి మహానుభావుడికి, అన్నీ ఉన్నా సరే అమ్మా నా దగ్గర ఏమీ లేదు తల్లి, నీ యొక్క కరుణ మాత్రమే నా దగ్గర ఉంది అని అమ్మవారిని, ఆ తల్లిని పొగుడుతున్నాడు. సరే ఇంకాస్త ముందుకు వెళ్ళి 18వ శ్లోకం. అపార కరుణాంబుదే తవ ఖలు ప్రసాదాదహం విధాతుమపి శక్నుయాం శతసహస్రికాం సంహితాం తదాపి హరిపాదుకే తవ గుణౌగలేశ స్థితే ఉదాహృతిరయం భవేదితి మితాపి యుక్తా స్తుతిః. ఇప్పుడు చెప్తున్నాడు, ఓ పాదుకాదేవి నీ మహిమ ఉందే అదొక దయా సముద్రం. మరి దయా సముద్రం మీద ఎన్ని శ్లోకాలు రాసినా కూడా తక్కువే కదా. 1,00,000 శ్లోకాలు రచించినా సరే ఆ సామర్థ్యం నాకు ఇస్తావు, నాకు తెలుసు. కానీ అది చేసినా సరే 1,00,000 శ్లోకాలు చేస్తే సరిపోయిందా అంటే కుదరదు కదా. కాబట్టి ఎన్ని శ్లోకాల్లో నీ మహిమని, నీ దయని నేను రచించినా సరే నీ గుణాలన్నిటినీ నేను వర్ణించలేను, కొన్ని ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. కాబట్టి చెప్తున్నాడు, మరి 1,00,000 రాసినా సరిపోదు కాబట్టి ఒక 1000 రాసినా సరిపోతుంది కదా. అంటే ఈ 1000 తోటే 1,00,000 శ్లోకాల యొక్క భావాన్ని అందించే శక్తి నాకు ఇవ్వమ్మా అన్నాడు.
అంటే చాలా మంది మనం ఒక్కసారి కొంతమంది చక్కటి పాటలు పాడినా లేకపోతే నృత్యం చేసినా మనం వన్స్ మోర్ అంటుంటాం. అంటే మనకి సరిపోలేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే నేను 1000 శ్లోకాలు రచించినా సరే ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఉండవచ్చు, కానీ నీకు 1,00,000 శ్లోకాల్లో రాసినా సరే తల్లి నీ గుణాలను పూర్తిగా నేను కీర్తించలేను. కాబట్టి 1000 తోటే సంతోషపడవలసింది అని అమ్మవారిని అంటున్నాడు. అయ్యో వీడు 1000 రాసాడు అనుకోకు తల్లి, ఇది నీ యొక్క కరుణ వల్ల రాస్తున్నాను కాబట్టి ఈ 1000 శ్లోకాల్లోనే 1,00,000 శ్లోకాల సారమంతా వచ్చేలాగా నన్ను అనుగ్రహించవలసిందమ్మా అంటున్నాడు. సరే, తర్వాత శ్లోకం 19. అనుకృత నిజనాదాన్ సూక్తి మాపాదయంతి మనసి వచసి చత్వం సావధానా మమస్యాః నిశమయతి యదాసౌ నిద్రయా దూరముక్తః పరిషది సహ లక్ష్మ్యా పాదుకే రంగనాథః. ఇక్కడ చాలా మంచి భావాన్ని జాగ్రత్తగా మనకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ మనకి మన దేశకన్ గారు. పరిషది సహ లక్ష్మ్యా అంటే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్ అని నామం ఇచ్చి ఆ రామాయణాన్ని అందరికి వినిపించండి అని చెప్పి అయోధ్యకు పంపించాడు. ఎవరిని? లవకుశుల్ని. కానీ ఆ పరిషత్తులో అంటే రామసభలో ఆ మొత్తం రామాయణాన్ని విన్నది ఎవరు? ఒక రాముడు ఒక్కడే, లక్ష్మీదేవి పక్కన లేదు. కానీ అంటున్నాడు చమత్కారం, అయ్యా అమ్మా ఇప్పుడు ఈ సభలో, ఈ రంగనాథ సభలో నేను ఈ పాదుకా సహస్రాన్ని నేను వినిపిస్తాను కదా, అప్పుడు ఆయన అక్కడ రామాయణాన్ని వినడానికి పక్కన సీతమ్మ లేకపోయినా ఇక్కడ పరిషది సహ లక్ష్మ్య అంటే అక్కడ రాముడు ఒక్కడే విన్నాడు, కానీ ఇక్కడ ఈ పాదుకా చరితం మహత్ అంటున్నాడు. దీన్ని సీతాయా చరితం మహత్ని అమ్మవారు వినలేదు. నిజంగా అమ్మవారు వినలేదంటే వింది, రాముడి కన్నా ముందే వింది. ఎలా విందండి అంటే లవకుశులు ఇద్దరు రామాయణం నేర్చుకున్న తర్వాత వాల్మీకి ఆశ్రమంలో అందరి ముందు రామాయణాన్ని వినిపిస్తారు. అప్పుడు సీతమ్మ వినే ఉంటుంది. ఎక్కడ వాల్మీకి చెప్పడు కానీ సీతమ్మ వినే ఉంటుంది. కానీ ఈయన కాస్త చలోక్తి వేస్తున్నాడు. అక్కడ సీతాయా చరితం మహత్ని సీతమ్మ వినలేదు, రాముడు ఒక్కడే విన్నాడు. కానీ ఇక్కడ పాదుకా చరితం మహత్ అని అక్కడ ఆ లోపం వచ్చింది. ఆ లోపాన్ని పూరిస్తున్నాను నేను. ఎందుకంటే పాదుకా శాస్త్రం కూడా రామాయణంలో ఒక భాగమే అన్నట్టు అంటున్నాడు. ఇది రామాయణంలో ఒక భాగమే కాబట్టి ఈ చరిత్ర అంతటిని కూడా లక్ష్మీదేవితో సహా ఉన్న ఈ రంగనాథుడు వింటున్నాడు కదా, అంటే ఇక్కడ లక్ష్మీదేవి కూడా వింటోంది అని ఎంతో చక్కగా చెప్తున్నాడు. అంటే రంగనాథ్ ఎలా ఉన్నాడు? నిద్రపోతున్నాడు అనుకో, కానీ ఒక్కసారి నేను వెళ్ళి ఈ స్తోత్రం చేస్తానంగానే వెంటనే నిద్రలోంచి లేచి లక్ష్మీదేవితో కూర్చొని ఆస్థానంలో చక్కగా నీ నాదాన్ని, అంటే నీ నాదాన్ని పోలినది అవి పాదాలు, నాదం ఏంటి? పాదాలు గజ్జెలు ఉన్నాయి. నీ నాదాన్ని పోలిన నా సూక్తిని, అంటే నీ కరుణ వల్ల వచ్చింది కాబట్టి నా వాక్కులు కూడా చక్కగా రమ్యంగా ఉంటాయి, మ్యూజికల్గా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వినడానికి సిద్ధుడవుతాడమ్మా, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది కదా అని చాలా చక్కగా పరిషది సహలక్ష్మియ పాదుకే రంగనాథ. అద్భుతమైన అసలు ఈ శ్లోకాలన్నీ ఒక్కొక్కరు చదువుతుంటే మనకి ఒళ్ళు పులకరించిపోతుంది. అసలు ఏమి శ్లోకాలు, ఎలా రాశాడు ఈ మహానుభావుడు అంటే అసలు అంటే ఎంతగా ఆ రంగనాథ స్వామి పాదాల మీద దృష్టి పెట్టేసి అలా లొంగిపోయాడో మహానుభావుడు. అంత అద్భుతమైన రాశారు. సరే, ఇంక చివరి శ్లోకంలో మనం శ్లోకం అక్కర్లేదు కానీ ఏం చెప్తున్నా అంటే పాదుకాదేవి స్తోత్రం ఎవరైతే చేస్తారో, పాదుకా స్తోత్రం చేస్తే పాదస్తోత్రం చేసిన పుణ్యం వస్తుంది. పాదుకా స్తోత్రం చేస్తే పాదస్తోత్రం చేసిన పుణ్యం వస్తుంది. ఎందుకంటే చెప్తున్నాడు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అనే మాట ఉంది కదా. కాబట్టి ఏ దేవతకి నమస్కరించినా సరే ఆ నమస్కారాన్ని కేశవుడికే చెందుతాయి కదా. అలాగనే నేను తల్లి నిన్ను స్తోత్రం చేస్తున్నాను కాబట్టి అది పాదస్తోత్రం చేసినట్లే. ఎందుకంటే ఆ రంగనాథుడి పాదాలను నువ్వు అనుక్షణం రక్షిస్తూ ఉంటావు కాబట్టి, పైకి భరిస్తూ ఉంటావు కాబట్టి నువ్వే గొప్ప తల్లి అని చివరికి ఒక మాట అంటే శాస్త్రం చెప్తుంది. సిద్ధద్భవతి అనేటి సంశయోచ్యుత సేవినా నశంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం అన్నారు. అంటే ఏంటయ్యా అంటే ఆ స్తోత్రం మన శృతి ఏం చెప్తుందంటే భగవంతుణ్ణి సేవించిన వాడికి
భగవంతుడి కృప వస్తుందో రాదో తెలియదు, డౌటే అంటున్నారు. అంటే భగవంతుని సేవిస్తే ఫలం వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ భగవంతుడి భక్తుణ్ణి సేవిస్తే మనకు, అంటే భక్తులతో సంబంధం పెట్టుకున్న వాడికి తప్పకుండా ఫలం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను భగవంతుడి పాదాలని పొగట్టం లేదమ్మా, నిన్ను పొగుడుతున్నాను. నువ్వెవరివి? ఆ పాదాలని అంటి పెట్టుకొని ఉన్నావు కాబట్టి నిన్ను పొగడటం వల్ల నాకు తప్పకుండా ఫలం వస్తుందని నమ్మకం నాకుంది. భగవంతుడి పాదాలని నమ్ముకున్న వాళ్ళకి వస్తుందో లేదో డౌట్ అంటున్నాడు ఆయన. అంటే ఆమెతో చలోక్తి వేస్తున్నాడు అంతకన్నా లేదు. కాబట్టి పాదాలని స్తోత్రం చేయకుండా పాదుకల్ని స్తోత్రం చేయడంలోనే ఫలం ఎక్కువ ఉంది అనే ఒక చమత్కారంతో ఆ పాదుకాదేవిని కాస్త ఆనందపరుస్తూ ఉన్నాడు. దాంతో మొదటి అధ్యాయం పూర్తయింది. మొదటి పద్ధతి అంటే పాదుకలు ఏమిటో, పాదుకల గొప్పతనం ఏమిటో చెప్పాడు. తను ఎందుకు పాదుకల వైపు వెళ్ళాడో చెప్తూ ఉన్నాడు రంగనాథ పాదుకలు. ఇప్పుడు రెండవ పద్ధతి సమాఖ్య పద్ధతి అంటారు. సమాఖ్య పద్ధతి ఏంటయ్యా అంటే, ఇక్కడ ఈ పాదుకలతోటి ఇంకొకరిని కంపేర్ చేస్తున్నాడు. శడారి, శటకోపం. మనం దేవాలయంకి వెళ్ళామండి, రామచంద్రమూర్తి ముందు నిలబడ్డా సరే, లేదా వెంకటేశ్వర స్వామి ముందు కానీ, రంగనాథ స్వామి కానీ, ఎవరి దగ్గర సరే, మనం లక్ష్మీదేవి దగ్గర కానీ వెళ్తే అక్కడ శటారి ఉంటుంది. అంటే శటకోపం అంటారు. పైన 2 పాదాలతో ఉంటుంది. దాన్ని మన నెత్తి మీద పెడతారు. స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టి మన నెత్తి మీద పెడుతుంటారు. ఆ శటారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ శటారి నువ్వు ఒకటేనమ్మా. అంటే నీ పాదుకకి, అంటే నీకు ఈ శటకోపముని, ఈ శటారి ఎవరంటే శటకోపముని, మీ ఇద్దరు కూడా ఒకటే అని ఆయన గురించి కాస్త చెప్తున్నాడు. ఒక 3-4 శ్లోకాలు. ఎవరి మహానుభావుడు మనం విందాం. వందే విష్ణు సదాసక్తం తం ఋషీంతాంచ పాదుకాం యదార్థ శతచిత్ సంజ్ఞా మచ్చిత్త విజయద్యయో. ఇది 21 శ్లోకం, కానీ సమాఖ్య పద్ధతిలో 1వ శ్లోకం. నేను నంబర్ చెప్తుంటే ఆ నంబర్లన్నీ మనం 1008లో అలా వెళ్ళిపోవాలి. 21 అంటే 1008లో 21 శ్లోకం, అలా ఆ నంబర్ చెప్తుంటాను నేను మీకు ముందుకు వెళ్తున్న కొద్ది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు ఈ భగవత్ చరణాల ఆసక్తులు ఎవరయ్యా అంటే ఇద్దరు. ఎవరంటే మీ ఇద్దరు కూడా ఈ భగవంతుడి చరణాల మీదనే దృష్టి పెట్టి ఆసక్తులైన ఉన్న మీ ఇద్దరు నా చిత్తాన్ని జయించారు. కాబట్టి ఆ ఋషికి నీకు ఇద్దరికి నమస్కారం చేస్తున్నాడు. ఆ ఋషి పేరు శటజిత్. ఆ శటజిత్ అనే ఋషియే ఈ శటారిగా మారిపోయాడు. ఎందుకో చెప్తాడు ఆయన తర్వాత శ్లోకంలో. ఆయన మన కోసం ఎంతో, అంటే ఆయనకు మనం ఎంత రుణపడి ఉండాలో, ఎవరు ఈ శటకోప మునికి ఎంత రుణపడి ఉండాలో ఆ శటారి వెనకాల ఉన్న వృత్తాంతం తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. కాబట్టి చెప్తున్నాడు, అమ్మా ఎందుకు ఈయనంత గొప్పవాడు అంటే నీ పాదుకలు గొప్పతనం ఇందా చెప్పాడు. మరి ఈయనెవరు అంటే మనకు తెలుసు, మనకి ఎప్పుడు ఋషులందరూ ద్రష్టలు అంటారు. మనం ఇప్పుడు మన గాయత్రి జపానికి ద్రష్ట ఎవరు? దూర్వాసుడు, విశ్వామిత్రుడు. కాబట్టి ఒక్కొక్క ముని ద్రష్ట అంటే దాన్ని దర్శిస్తారు. దర్శనాత్ వర్ణనాచ అంటారు. అంటే దర్శించిన దాన్ని వర్ణిస్తున్నారు. మంత్రాలేవి ఎక్కడ పుస్తకాలు రాసి లేవు. మహా ఋషులందరూ దర్శించారు. వాళ్ళు దీర్ఘమైన తపస్సులోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్తే వాళ్ళకి ఒక మంత్రం గోచరిస్తుంది. దాన్ని దర్శనం చేసుకొని మనకు అందిస్తారు. కాబట్టి దర్శనాత్ వర్ణనాచ అన్నారు. కాబట్టి చూసిన దాన్ని వర్ణిస్తారు వాళ్ళు. అలాగే నమ్మాళ్వార్ అనే మహానుభావుడు భగవంతుడి కృపతో ఆయనకి భక్తి రూప జ్ఞానం వచ్చింది. అంటే భగవంతుడు ఆయనకి గొప్ప భక్తి రూప జ్ఞానాన్ని ప్రసాదించాడు. పైగా భగవంతుడి యొక్క అనంత కళ్యాణ గుణ విభూతులన్నీ కూడా ఆయన చూశాడు, దర్శించుకున్నాడు. దర్శించుకున్నాక అనుకున్నట్ట, మరి ఇవన్నీ నేను దర్శించాను కానీ అందరికీ ఎలా ఇవ్వచ్చు ఇదని. అంటే ఈయన శ్రీయపతిని సేవిస్తూ ఉన్నాడు. సేవించుకుంటూ, అయ్యా నీ పాదాల కింద ఎప్పుడు అమరి ఉంటాను అనే ఆర్తితోటి ఉన్నట్టయిన ఈ మహర్షి, ఈ నమ్మాళ్వార్. అలా ఉన్నవాడు ఏం చేశాడయ్యా అంటే మొత్తం వేదాల సారమంతా తెలుసు ఆయనకి. ఇప్పుడు వేదాల సారం తెలిసి భగవంతుడి యొక్క కళ్యాణ గుణ విభూతులన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఏ విధంగా నేను అందరికి అందించాలో చాలా కష్టపడి ప్రయత్నం చేసి ఒక రూపం తీసుకున్నట్టు. అది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 22వ శ్లోకం.
ద్రవిడోపనిషన్నివేళ శూన్యా ద్రవిడోపనిషన్నివేశ శూన్యాన్ అపి లక్ష్మీరమణాయ రోచయిష్యన్ ధ్రువమావిశతస్మి పాదుకాత్మా శటకోపస్వయమేవ మానవీయః. ఈయన ద్రవిడుడు. ఎవరు? ఈ ముని. వేదాంత శాస్త్రం అందరికీ తెలియదు కదా, అంటే కొంతమందికే వేదాంత శాస్త్రం తెలుస్తుంది. వేదాలు కానీ ఉపనిషత్తుల సారం తెలిసిన చాలా మంది, 10 మందే ఉంటారు కాబట్టి మరి అలాంటి వాళ్ళకి శ్రీయప్పతి గొప్పతనం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా అని చెప్పి ఈయన ఏం చేశాడు అయ్యా అంటే ద్రవిడ భాషలో వేదాంత శాస్త్రాన్ని అందించాడు అందరికి. బాగుంది. కానీ ద్రవిడ భాష అందరికి తెలుసా అంటే ద్రవిడ భాషను తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అప్పుడు ఆయనలో పెద్ద ప్రశ్న వచ్చింది. వేదమేవ జపే నిత్యం అంటుంది శాస్త్రం. అంటే వేదాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలట. మానవ జన్మ వచ్చినందుకు వేదాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలన్నారు. స్వాధ్యాయ అంటాం మనం. వాల్మీకి మహర్షి స్వాధ్యాయుడు కదండి. మొట్టమొదటి శ్లోకంలో వచ్చింది కదండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అంట మొట్టమొదటి శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం, తపస్సు చేసుకుంటూ నిత్యం స్వాధ్యాయనం చేసేవాడు వేదాధ్యయనం చేసే మహర్షి వాల్మీకి. కాబట్టి వేదమేవ జపం నిత్యం అంటే వేదాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలి కదా. ఎందుకంటే అలా చేయటమే గమిష్యతి పరాంగత్యం. ఎవరైతే వేదాన్ని నిత్యం జపిస్తూ ఉంటారో వాళ్ళు గమిష్యతి పరాంగతం. అటువంటి వాళ్ళకే ఉన్నత గతులు వస్తూ ఉంటాయి. కానీ ఎంతమంది చేస్తూ ఉంటారు? ఎంతో మంది చేయలేరు కదా. కాబట్టి దేశ కాలాది దోషాల వలన వేదాధ్యయనం చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఏ విధంగా నేను ఉద్ధరించాలని చెప్పి, అయ్యో జనాలు చెడిపోకూడదు కదా. ఆయన ద్రవిడు కాబట్టి ద్రవిడోపనిషత్తు రచించాట ఈ శటకోప సూర్య అనే మహాముని. మరి అయ్యయ్యో, మరి ఇప్పుడు ఈ ద్రవిడ భాష తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. మరి వాళ్ళల్లో ఉన్న పాపాలను తొలగించాలి, వాళ్ళకి భగవత్పాద స్పర్శ రావాలి అంటే ఏమి చెయ్యాలి అని ఆయన ఏం చేశారంటే ఆయనే ఈ శటకోపం రూపం స్వీకరించాడు. స్వీకరించి ఆయన మీద పాదుకలు పెట్టుకున్నాడు. అంటే ఈయన యొక్క పాదాల కిందనే ఎప్పుడు తను నివసించాలని భావంతో ఉన్నవాడు ఆ పాదాలతోటే ఒక శఠారిగా మారిపోయాడు కాబట్టి శటకోప రూప స్వీకృతి అన్నారు. కాబట్టి ఆయన ఆకారం స్వీకరించాడు కాబట్టే మనం ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం ఎంతో పామరులం. ఈ పామరులమైన మనము ఈ దివ్యమైన స్పర్శతోటి ఉన్నతులం అవుతాము. అంటే మన పాపాలు నశిస్తాయి కదా అంటే ఆ విధంగా అయినా సరే మనం వేదాలను చదవకపోయినా స్వాధ్యాయనం చెయ్యకపోయినా సరే ఈ స్పర్శ వలన మనం ధన్యులం అవుతాము అని ఆ మహానుభావుడు ఆ శటారి రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. ఇప్పటికి మన దేవాలయాలకు వెళ్తే ఆ మహానుభావుడు కనబడతాడు. కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ అంత అద్భుతంగా మనకి అందించిన వేదాంత దేశికం గారికి మనం సహస్ర కోటి వందనాలు చెప్పుకోవాలి. ఈసారి ఎప్పుడున్నా మనం SSVTకి వెళ్ళి చక్కగా సుప్రభాత సమయంలో వెళ్ళిన తర్వాత ఆ పూజారి గారు వచ్చే శటకోపం మన శిరస్సు మీద పెడితే అబ్బా ఇది కదా దీని వెనుక ఉన్న వృత్తాంతం అని మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఇంత అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించాడు మహానుభావుడు. సరే, ఇది కాస్త ముందుకు వెళ్ళి 27వ శ్లోకంలోకి వెళ్దాం. సయ్యాత్మనామద్రిపురశిశేషభూత పాదాశ్రయేణ చ పునర్ద్విగుణీకృతం తత్ భూయోపి భాగవత శేషతయా తదేవా వ్యంతుం పదావని శఠారి పదం బిభర్షిః. ఇక్కడ చెప్తున్నాడు ఆదిశేషుడేట. అంటే ఒక చమత్కారం ఇది కూడా. ఆదిశేషుడే అయ్యో స్వామి పాదాలు నేను సేవించడం లేదని చెప్పి ఆయనే పాదుకలుగా మారిపోయాట. అదొక చమత్కారం. అంటే అక్కడ శేషం మిగిలిపోయింది. అయ్యో ఇది చెయ్యాలి, పోనీ ఆయనకి చేయను నేనే కానీ అయ్యో ఆయన పాదుకలు నేను సేవించడం లేదే అని చెప్పేసి ఆయనయే పాదుకలుగా మారిపోయాడేమో కదా అని. అంటే ఎంత సేవ చేసినా శేషుడే నువ్వు. అంటే శేషం అంటే ఏంటంటే మనం శేషులం.
ఆయన శేషి అంటే భగవంతుడి కోసం ప్రేమతో మనం దాసులుగా మారి ఎంత సేవ చేసినా సరే తక్కువే. అందుకని ఆదిశేషుడంతటి వాడు ఆయనకి శయనం శాంతాకారం భుజగ శయనం అన్నాం కదండి. నిత్యం ఆయన మీదే ఆయన పడుకొని ఉంటాడు. అయినా సరే తృప్తి చెందక ఇంకా ఏదో చెయ్యాలనే భావనతోటి ప్రేమతోటి ఆ జీవుడు ఆ శేషుడు ఏం చేశాడు, పాదులుగా మారాట. దీనికి మంచి ఉదాహరణ ఇస్తూ ఉన్నారు కొంతమంది. ఏంటయ్యా అంటే పంచదార అంటే మనం ఈ పంచదార పటిక బెల్లం అనుకోవాలి. పంచదార అంటే మనం శాస్త్రంలో పటిక బెల్లమే. పటిక బెల్లం కన్నా శ్రేష్టమైనది అసలైన బెల్లం. అసలైన బెల్లం దొరకకపోతే పటిక బెల్లం ఉపయోగించడం. పంచదార ఏనాడు ఉపయోగించకూడదు మనం భగవంతుడి సేవలో అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ పటిక బెల్లం అయ్యో నేను ఏ విధంగా నన్ను నేను సమర్పించుకుంటాను భగవంతుడికి అంటే, ఓహో నేను భగవంతుడికి పాలాభిషేకం చేస్తాం కదా, ఆ అంటే పాలల్లో కలిసిపోతే గనక ఆ భగవంతుడి ప్రసాదంగా నేను మారవచ్చు. భగవంతుడికి నైవేద్యం ఇచ్చినప్పుడు నేను అందులో కలిసిపోవచ్చు కదా అని చెప్పి ఆ పాలల్లో చేరిపోయింట. పాలలో చేరిపోయి ఆ విధంగా తన యొక్క శేషత్వాన్ని లోకాలకు నిరూపించుకుంది అని చెప్తున్నారు. కాబట్టి అమ్మా దాస్య భావం ఉందే, ఈ దాస్య అంటే ఒక పంచదారకు కానీ ఒక ఆదిశేషుడికి కానీ ఎందుకు వచ్చింది ఇదంటే దాస్య భావం. ఎంత చేసినా ఇంకా చెయ్యాలి పరమాత్మకి సేవలు, ఇంకా ఏ విధంగా సేవ చేయాలి అనుకోవటమే జీవుడి ధ్యేయంట. కాబట్టి దాస్య భావం జీవుడికి లేకపోతే గనక ఆ రూపానికి హాని వస్తుందంట. ఈ శ్లోకం ఏ రూపానికి హాని వస్తుందండి అంటే మానవ శరీరం వచ్చింది కాబట్టి తల వంచి స్వామి పాదాలకు నమస్కరించలేకపోతే నీ బతుకు దండగే. కాబట్టి ఎంత చేసినా సరే భగవంతుడి దగ్గర దాస్య భావంతో మనం ఉండాలి అంటాడు. మరి మనం దాస్య భావంతో ఉంటే ఆయన ఏమరయ్యా అంటే ఆయన శేషి అవుతా. అంటే శేషి అంటే ఇంకా ఆయన దగ్గర ఏం లేదు, అన్ని ఆయనలో కలిసిపోయిన వాడే శేషి. అదే తర్వాత శ్లోకంలో చెప్తూ ఉన్నారు, 28వ శ్లోకం. పద్యేన దేవి షటకోప మునిస్తవాసి తస్యాపి నామ వహనాన్ మణిపాదుకే త్వం శేషీ బభూవైవరోరపి శేషసాయి శేషం త్వశేషమపి శేషవదే స్థితం వహ. చక్కటి మాటలతో అంటున్నారు. అంటే అమ్మా పాదుకాదేవి నువ్వు రత్నమయం, నీ మీద ఎన్నో పాసురాలు పాడారు. ఎవరు? శటకోప ముని పాడాడు. కాబట్టి ఆయన నీకు శేషభూతుడు అంటే నీ దాసుడైపోయాడు. ఎవరు? ఈ శటకోప ముని. ఎందుకు? నీ మీద ఎన్నో పాసురాలు పాడాడు కాబట్టి, ఆయన అన్ని చేశాడు కాబట్టి ఆయన పేరు పెట్టుకొని నువ్వు కూడా శటకోప మునికి శేషభూతమయ్యావు. శటారి పెట్టుకుంది ఆ తల్లి పేరు. కాబట్టి ఆయన నీ మీద పాటలు పాడాడు కాబట్టి, పాసురాలు పాడాడు కాబట్టి ఆయన నీకు శేషభూతుడయ్యాడు అంటే నీ దాసుడయ్యాడు. మరి నువ్వు కూడా ఆయన దాసత్వం దాసత్వం తీసుకున్నావు. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నావు కాబట్టి శటగోపముని శేషభూతనమయ్యావు. మరి శేషసాయి ఎవరయ్యా అంటే నారాయణుడు మీ ఇద్దరికి శేష అయిపోయాడు. అంటే ఆయన మీ ఇద్దరికి నాయకుడు, మీ ఇద్దరికి మిమ్మల్ని కాపాడేవాడుగా మారిపోయాడు, మీ ఇద్దరికి నాథుడయ్యాడు ఆయన. ఇప్పుడు మీ ముగ్గురికి జగమంతా దాసోహం అంటోంది. అంటే అటు శటారి మునికి, ఆ శటకోప మునికి, ఇటు నీకు, అటు ఆ శేషుడికి, ఆ శేషసాయికి కూడా ఈ జగమంతా దాసస్థానం అయిపోయింది. కాబట్టి మీరు ఒకళ్ళకొకళ్ళు శేషభూతులైతే ఆ శేషసాయి మీ ఇద్దరికి నాథుడయ్యాడు. మీ ముగ్గురు కూడా మీ అందరికీ మేము దాసులం అంటే మీ ముగ్గురు మమ్మల్ని రక్షించే వాళ్ళే అని చెప్తూ ఇక్కడ ఈ పాదుకాదేవికి ఈ శటకోప మునికి ఇద్దరికి కూడా ఒకే గుణాలని అంటబెడుతున్నాడు మన మహానుభావుడైన ఈ దేశికం గారు. సో దీంతో మనకి ఈ మొదటి అధ్యాయం పూర్తయింది. ఎందుకయ్యా అంటే ఇది ఈ రెండవది
సమాఖ్య పద్ధతిలో 10 శ్లోకాలని మనం 4 చెప్పుకున్నాం కాబట్టి ఇంకంతకం లేదు. ఒకటే విషయం ఏంటయ్యా అంటే ఈ ఈ పాదుకా సహస్రాన్ని చదువుకునే వాళ్ళు ఎలా ఉండాలయ్యా అంటే నాస్తికులకు అర్థం కాదు ఇది. నాస్తికులకి ఇది అర్థం కాదు కాబట్టి నాస్తికుల వైపు మనం వెళ్లకుండా ఉండాలి. భయభక్తులు లేకుండా భగవంతుడు లేదు అనే భగవంతుడనేవాడే లేడనే వాళ్ళు పూర్తి నాస్తికులు. ఆ నాస్తికులకి ఇవేవి అర్థం కావు. కానీ ఎవరైనా నాస్తికులు ఉండి ఇది విని బాగుపడదామా అనుకుంటే అలాంటి వాళ్ళకి కాస్త వీటి గురించి చెప్పి, అయ్యా ఒకసారి వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి ఆ శతగోపాన్ని నీ నెత్తిన పెట్టుకో, చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పవచ్చు మనం. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా నాస్తిక బుద్ధితో ఉంటే జాగ్రత్తగా ఇది చదివి నేర్చుకోవయ్యా అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే అంత అద్భుతమైన కావ్యం ఇది. అదే విషయం చెప్తున్నారు. సరే, మూడవది ప్రభావ పద్ధతి. చాలా శ్లోకాలు ఉన్నాయి. ఈ మూడవ దాంట్లో మనం ఎక్కువ సమయం ఇవాళంతా అదే అవుతుంది, తర్వాత అయిపోదు, ఇంకా చాలా ముందు ఉంటుంది. ఈ ప్రభావ పద్ధతి, ప్రభావం అంటే ఏంటండి? ప్రభావం అంటే గొప్పతనం. ఇప్పుడు పాదుకల గొప్పతనం చెప్తున్నాడు. ముందు పాదుకలు ఏంటో చెప్పాడు, పాదుకలతో సమానమైన శటార్ గురించి చెప్పాడు మహానుభావుడు. ఇప్పుడు ప్రభావ పద్ధతిలో ఈ పాదుకల గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఇంకా 70 శ్లోకాల దాకా ఉన్నాయి. ఈ 70 శ్లోకాలు మనం సాధ్యమైనంతకు మంచి మంచి శ్లోకాలను ఎంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ముందు 2 శ్లోకాలు చాలా సామాన్యమైన శ్లోకాలు. వాటి గురించి చెప్పుకున్న తర్వాత లోతుకు వెళ్దాం మనం. వందే తద్రంగనాదస్య మాన్యం పాదుకయోర్యుగం ఉన్నతానామవనతే నతానాం యత్ర చోన్నతి. ఇక్కడ చెప్తున్నాడు పాదుకాదేవి యొక్క ప్రభావం వల్ల, అంటే పాదుకాదేవి యొక్క ప్రభావాన్ని ప్రతిపాదించే శ్లోకం ఇది. ఎక్కడంటే ఎక్కడెక్కడైతే ఉన్నతులందరికీ అవనతి కలుగుతుందో, అవనతి తలవంపు కలుగుతుందో, ఎక్కడెక్కడైతే భక్తులకు ఉన్నతి కలుగుతుందో, అంటే ఎక్కడైనా సరే ఉన్నతులకు అవనతి కలిగితే కనుక తలవంపులు కలగకుండా ఉండాలంటే, లేదా సజ్జనులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే శ్రీ రంగనాథ పాదుకలే శరణం. కాబట్టి అటువంటి రంగనాథ పాదుకలకు నమస్కారం చేస్తూ ఉన్నాను. అంటే స్వామి పాదుకలని మనం సేవిస్తే గనక మనకి ఎక్కడైనా అవనతి కలిగినా సరే మనకి ఉన్నతమైన స్థాయి వచ్చే విధంగా చూస్తాడు నారాయణుడు. అలాగే మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఉన్నతి కలిగే విధంగానే శ్రీ రంగనాథ స్వామికి పాదయుగళం, అంటే పాదుకాయుగళం తప్పకుండా సహకరిస్తుంది, లేదా వచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి వాటికి నమస్కారం అంటున్నాడు. ఇక్కడ మనం పాదుక అని చాలాసార్లు చెప్తున్నాం, కానీ పాదుకం అంటే ఇది ప్లూరల్, 2 పాదాలు అన్నాం, కానీ పాదుకలు అనుకోవచ్చు, పాదుక అని వర్ణిస్తుంది కాదు. పాదుక అంటే 1 కాదు, 2 అని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పాదుకల యొక్క గొప్పతనం ఎంత గొప్పదంటే దాన్ని ఎవరు పూర్తిగా రాయలేరు. దాని గురించి చెప్తున్నాడు. నిశ్శేషమంబరతలం యది పత్రికా స్యాత్, ఇది 32వ శ్లోకం. నిశ్శేషమంబరతలం యది పత్రికా స్యాత్ సప్తార్ణవీ యది సమేత్య మషీభవిత్రీ వక్తా సహస్రవదన పురుష స్వయంచే లిఖ్యేత రంగవతి పాదుకయో ప్రభావః. అంటే ఇక్కడ కాస్త అతిశయోక్తిగా ఉన్నా సరే ఇచ్చే భావం చాలా బాగా ఉంటుంది. ఏంటంటే ఈ పాదుకా ప్రభావం వర్ణనాతీతం చెప్పడం కోసం చెప్తున్నాడు. సంపూర్ణ ఆకాశమంతా ఒక కాగితంగా మారిపోతే, నిశ్శేషమంబరతలం యది పత్రికా స్యాత్, పత్రిక అంటే కాగితం, మొత్తం అంబరమంతా కాగితంగా మారిపోయిన తర్వాత సప్తార్ణవీ యది సమేత్య మషీభవిత్రీ, అంటే 7 సముద్రాలు అంతా కలిసి సిర అయిపోయాడు, అంటే తెల్లటి కాగితం అయిపోయింది ఆకాశం అంతా. 7 సముద్రాలు నీలి సిరాగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత చెప్తున్నాడు, వక్తా సహస్రవదన పురుష స్వయంచే, సాక్షాత్తుగా సహస్ర శీర్షుడే నారాయణుడే, ఆయనే తన యొక్క సహస్ర శీర్షాలతోటి స్వయంగా వక్త అయితే, ఆయన యొక్క ఇన్ని ముఖాలతోటి ఆయనే ఈ స్వామి యొక్క పాదుకల ప్రభావాన్ని చెప్తూ ఉంటే
అలా చెప్పినా సరే, అలా చెప్తే గాని ఎవరు కూడా ఈ రంగనాథ స్వామి యొక్క పాదుకల ప్రభావం రాయడం కష్టం. అంత గొప్పదిట ఈ పాదుకల యొక్క మహాత్మ్యం. అంటే మొత్తం ఆకాశమంతా, అంటే ఇవన్నీ అసాధ్యమైనవి. ఆకాశమంతా కాగితంగా మారిపోయి మొత్తం సప్త సముద్రాలు సిరాగా మారిపోయిన తర్వాత సాక్షాత్తు ఆ నారాయణుడే ఆ సహస్ర శీర్షుడైన నారాయణుడు ఆయన వక్త అయితే గాని ఈ పాదుకల ప్రభావం చెప్పడం కష్టం. కాబట్టి అమ్మా, ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను అంటే ఇవన్నీ తెలుసు నాకు. ఇది అలేఖ్యం, అలేఖ్యమే. లిఖ్యేతరంగపది పాదుకయో ప్రభావ. అలేఖ్యమైన దాన్ని నేను రాయగలుగుతున్నాను, రాద్దామని ప్రయత్నిస్తున్నాను తల్లి అని అంటున్నాడు ఈ శ్లోకంలో. అదే కాస్త ముందుకెళ్ళి 35వ శ్లోకంలోకి వెళ్దాం. 35వ శ్లోకంలో కూడా ఈ మాట చెప్తున్నాడు. ఇది కాస్త రామాయణం దగ్గరకు వచ్చాడు మళ్ళీ ఒక్కసారి. ఎందుకంటే ఇదంతా రామాయణం మీదే వచ్చిందంతా. అల్పశ్రుతైరపి జనైరనుమీయసే త్వం రంగేశ పాదునియతం నిగమోపగీత సారం తదర్థముపబ్రహ్మయితం ప్రణీతం రామాయణం తవ మహిం నియత ప్రమాణం. ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మా ఓ రంగనాథ పాదుకాదేవి, కాస్త వేదాధ్యయనం చేసిన వాళ్ళు కూడా, ఆ కాస్త తెలిసిన వాళ్ళైనా సరే నిన్నే వేద ప్రతిపాదితులుగా అంటే నువ్వే వేద ప్రతిపాదం అని నిశ్చయం చేస్తారు, నీ పాదాలే అని. కాబట్టి నీ మహిమ మీద మరి వేదం ఏం చెప్పింది? కొద్దిగా వేద జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా నువ్వే వేద ప్రతిపాదం అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు నీ మహిమకంతా కూడా మరి వేదార్థాన్ని ఎవరు చెప్పి ఉంటారు అంటే, మరి ఎవరు చెప్పారయ్యా అంటే దానికి రామాయణమే ప్రమాణం. అంటే వేదాల్లో పాదుకా మహాత్మ్యం ఎంత చెప్పబడిందో ఎవరికి తెలియదు. అదంతా తెలుసుకోని అవసరం లేదు. ఎందుకంటే రామాయణమే ప్రమాణం, రామాయణమే వేదం. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అన్నాం మనం. సాక్షాత్ వేదమే నారాయణుడు అయినప్పుడు ఆ వేదం నారాయణుడే రాముడిగా వచ్చాడు, వేదమే దిగి వచ్చేసింది రాముడు. వేద వేద్యే అన్నాం. కాబట్టి రామచంద్రమూర్తి వేదమే, వేద స్వరూపుడైన రాముడే దిగి వచ్చాడు. కాబట్టి ఆ రాముడి యొక్క వృత్తాంతమే రామాయణం. కాబట్టి రామాయణ 24,000 శ్లోకాల సారమంతా వేదాంతమే. ఆ వేదాంతమైన రామాయణంలో నీ పాదుకల యొక్క గొప్పతనాన్ని ప్రతిపాదించాం కదా అని రామాయణం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. రామాయణంలో నీ యొక్క మహాత్మ్యాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. కాబట్టి వేదాల్లో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదమ్మా అంటున్నాడు. ఎవరు? మన ఈ స్వామి. రామాయణం తవ మహిమ్ని యత ప్రమాణం అంటే రామాయణమే ప్రమాణం. దేనికి? నీ గొప్పతనానికి అన్నాడు. సరే, తర్వాత 36వ శ్లోకం వెళ్దాం. తిష్టంతు సుతయస్తతోపి మహితం జాగర్తి తత్పాదుకే తత్తా దృక్పదనాయతావక గుణ గ్రామాయ రామాయణం యస్యాసీదరవింద సంభవవధూ మంజీర సింజారవా స్పర్ధా దుర్ధర పాదబద్ధ పణితి వాల్మీకి జన్మా కవి. వాల్మీకి గురించి చెప్తున్నాడు అక్కడ. అని వేదాల విషయం పక్కన పెట్టేద్దాం మనం. ఇందాక వేదాల గురించి చెప్పినప్పుడు వేదాలు పక్కన పెట్టేది. ఎందుకంటే వేదాల కన్నా మిన్న అయిన రామాయణం, ఆ రామాయణ స్వరూపంతో ప్రసిద్ధమైన నీ గుణగణాన్ని ఆ రామాయణమే నీ గుణగణాన్ని ప్రకాశింపజేస్తోంది కదా. ఎందుకయ్యా అంటే అంత అద్భుతమైన నీ గుణాలన్నీ ప్రకాశింపజేసే రామాయణం ఎలా ఉంటుందయ్యా అంటే సరస్వతీదేవి కాలి అందల రవళు అంటే చెప్పాం కదా మనం, పోయినసారి చెప్పుకున్నాం. సత్యలోకంలోంచి బ్రహ్మగారు ఆదేశించాడు సరస్వతీదేవిని, నువ్వు వెంటనే వెళ్ళి వాల్మీకి హృదయంలో ప్రవేశించి ఆయన ద్వారా రామాయణాన్ని ప్రకటింపజేయమన్నాడు. కాబట్టి ఆ తల్లి ఏం చేసి సత్యలోకం నుంచి భూలోకంలో ఆమె ఎక్కడ పాదం పెట్టలేదు. వాల్మీకి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన శిరస్సు మీద పాదం పెట్టింది. ఆమె శిరస్సు మీద పాదం పెట్టి ఆయన హృదయంలో వెళ్ళి కూర్చుంది.
ఆ హృదయంలో కూర్చున్న అలా వస్తున్నప్పుడు ఆ సరస్వతీదేవి యొక్క కాలి అందెల రవళు, ఆ రవళులతోటి వచ్చింది కాబట్టి వాల్మీకి భగవానుడు సృష్టించిన రామాయణం అంతా కూడా అమ్మా ఆ సరస్వతీదేవి యొక్క కాలి అందెల రవళులు ఎలా ఉంటాయో రామాయణంలో శ్లోకాలు కూడా అంటే రామాయణ శ్లోకాలు అమ్మవారి కాలి అందెల రవళులతో పోటీ పడేట్టుగా ఉంటాయి తల్లి. అంటే నీ గొప్పతనం అంతది అని. అంటే రామాయణం శృతి కంట గొప్పది. శృతి అంటే వేదం. కాబట్టి అనంతా వై వేద అనే మాట ఉంది. అంటే వేదాల్లోనే అన్నీ ఉన్నాయన్నాం. కానీ వేదాల్లో పాదుకా ప్రభావం ఉందా? ఉంది. కానీ దాని గురించి మేము అన్వేషించడానికి అవసరం లేదు. ఎందుకంటే పాదుకా మహిమను చూడాలంటే రామాయణం చూసుకుంటే సరిపోతుంది కదా అని అన్నాడు. కాబట్టి రామాయణం ఎలా వచ్చిందంటే వేదం ఏంటి? వేదం ఎవరు అందించారు అంటే వేదం అపౌరుషేయం అన్నారు. అపౌరుషేయం అంటే వేదాన్ని ఎవ్వరూ రచించలేదు. సాక్షాత్ నారాయణ యొక్క ఊపిరియే, భగవంతుడి ఊపిరియే నా వేదం. కాబట్టి అది అపౌరుషేయం అంటారు. అటువంటి అపౌరుషేయమైన వేదాన్ని ఒక గొప్ప మనస్వి తపస్వి అయిన వాల్మీకి మహర్షి ఇచ్చాడు. అంటే వాల్మీకి మహర్షి ప్రణీతం ఏమిటయ్యా అంటే రామాయణం. ఈ రామాయణం అపౌరుషేయమైన వేదాలన్నిటికీ కూడా ప్రమాణం ఇదే అని రామాయణం గొప్ప చెప్పి ఒక మాట అంటున్నాడు. ఇది అమర కోశం అని పోయినసారి చెప్పాను, మరొకసారి అందులోంచి ఒక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మగారు వేదం అయితే సరస్వతీదేవి భాషట. అంటే హంసక పాదకటక మంజీరో నూపురో స్త్రియాం అన్నారు. అంటే ఏంటంటే బ్రహ్మగారు వేదం, చతుర్వేదాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన వేదం అయితే సరస్వతీదేవి ఆ వేద భాష. కాబట్టి ఆ బ్రహ్మగారు అనుగ్రహించి సరస్వతీదేవి వేద భాష అయిన సరస్వతీదేవిని ప్రసరింపజేశాడు. ఎక్కడికి? వాల్మీకి మహర్షి యొక్క హృదయంలో ప్రసరింపచేశాడు కాబట్టే 7 కాండలుగా వచ్చింది మనకి రామాయణం. 7 కాండలు అంటే ఏమిటండి అంటే చెప్తున్నాడు. 4 వేదాలు, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తు, మొత్తం 7. 4 వేదాలు, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తులు ఇవన్నీ కలిపితే 7 అయ్యాయి. ఈ 7 వర్గాలుగా ఉన్న రామాయణం ఇది మహార్ణవం. ఎందుకంటే రామాయణాన్ని పూర్తిగా 24,000 శ్లోకాలని చదువుకుంటే కనుక నువ్వు 4 వేదాలు, బ్రాహ్మణాన్ని, అరణ్యకాలని, ఉపనిషత్తులను చదివిన పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ తల్లి అంత గొప్ప రామచంద్రమూర్తి పాదుకలు నువ్వు చూసారా? ఎట్లా రంగనాథ పాదుకల గురించి రామచంద్రమూర్తి పాదుకల దగ్గరకు వచ్చాడు మహానుభావుడు మన భట్టు గారు, మన వేదాంత దేశికన్ గారు. ఇప్పుడు అద్భుతమైన శ్లోకం వస్తుందండి. ఇది నిజంగా నీ శ్లోకాన్ని చదువుకొని 1 గంట సేపు తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను. ఎంత గొప్ప భావాన్ని ఒక్క శ్లోకంలో పెట్టాడో ఈ మహానుభావుడు, చాలా ఆశ్చర్యం. 37 శ్లోకం. భక్తి పురప్రభంజన జటావాటి. మరొకసారి చదవండి. భక్తి పురప్రభంజన జటావాటి సనీజస్పురా. భక్తి పురప్రభంజన జటావాటి సనీడస్పురా. చూడారగ్వద వాసన పరిమళ స్థానేస్తుమ పాదుకే. రంగక్షోణి మృదంగి పద్మయుగళీ పూర్ణ ప్రపత్తే ఫలం. నిశ్చిన్వంతి విపశ్చిత సమధనా నిత్యం యదుత్తంసనం. ఇక్కడ చాలా ముఖ్యమైన మాట ఏంటంటే పురప్రభంజన జటావాటి అంటే ఇది అర్థం ఏంటంటే ఈ శటారి ఈ పాదుకలు శిరసా వహించడమే పూర్ణ ప్రపత్తికి ఫలం అని అర్థం చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఏంటి? శమమే నిశ్చిన్వంతి విపశ్చిత శమధన నిత్యం యదుత్తంసనం అన్నారు. అంటే ఏంటంటే శమమే ధనంగా. శమం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను జయించిన వాడు. ఇంద్రియాలని జయించిన విద్వాంసులు నిత్యం వాళ్ళు ఏం చేస్తారు? ఈ రంగనాథ పాదుకలే శిరోభూషణంగా ధరించి ఉంటారట. అలాంటి వాళ్ళు చేసే ప్రపత్తి ఏంటి? స్వామిని సేవించడం.
మరి అటువంటి గొప్ప శిరస్ అలాంటి గొప్ప ఇలాంటి వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు స్వామిని సేవిస్తుంటారు కదా అని ఒక మంచి ఉదాహరణ. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ రంగనాథ స్వామి పాదాలకి శిరస్సు వంచాడు, మంచి నమస్కరించాడు. ఎంతో అద్భుతమైన సన్నివేశం అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని పురప్రభంజన అన్నారు. భక్తి పురప్రభంజన జటా వాటి సనీడ స్ఫురా అన్నాడు. అంటే ఏంటంటే పురప్రభంజనుడు అంటే అర్థం ఏంటంటే తారకాసుర సంహారం. మనం వినే ఉన్నాం భాగవతంలో. తారకాసురుణ్ణి సంహరించాడు ఎవరు? పరమశివుడు. తారకాసుర సంహారం అయిన తర్వాత ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. ఈ 3కి చాలా కోపం వచ్చేసింది. మా నాన్నగారిని సంహరించారు కాబట్టి మేము దేవతలందరినీ కూడా నాశనం చేసేస్తాము అని బ్రహ్మగారి గురించి తీవ్రమైన తపస్సు చేశారు వీళ్ళు. చేసి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అబ్బాయి అంటే కామగమనం గల 3 నగరాలు మాకు కావాలన్నారు. వాళ్ళ బుద్ధి చూడండి ఎంత దౌర్భాగ్య బుద్ధో. కామగమనం అంటే మేము తలుచుకుంటే వెళ్ళిపోవాలి, అంత వేగంగా వెళ్ళిపోవాలి, పుష్ప విమానంలాగా. కామగమనం ఉన్న 3 పురాలు కావాలి మాకు అన్నారు. అంటే బ్రహ్మగారు సరే ఈ 3 ఇస్తాను మీకు, కానీ ఒకదాంతో ఒకటి కలియనంత వరకు మీకు ఎటువంటి కష్టము రాదు అని చెప్పేసి ఆయన వారి నుంచి వెళ్ళిపోయాడు. పై వెళ్తూ వెళ్తూ మయుడితో చెప్పాడు, అయ్యా వీళ్ళకి ఏదో కోరారు, వాళ్ళ కోరిక తీర్చమని. మయుడు ఏం చేశాడు? ఒక ఇనుముతో ఒక నగరం, వెండితో ఇంకో నగరం, బంగారంతో ఇంకో నగరం, 3 నగరాలు నిర్మించి వాళ్ళకి ఇచ్చేట. ఈ 3 నగరాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారు? కామగమనం ఉంది కాబట్టి వెంటనే ఆ 3 నగరాలతోటి అన్ని లోకాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కనబడ్డ ప్రతి నగరం మీద దిగిపోతున్నారు. దిగిపోయి ఆ నగరాలన్నిటినీ కూడా, ఆ పట్టణాలన్నిటిని నాశనం చేస్తారు. అంటే ఈ 3 నగరాలు తప్ప లోకాల్లో ఏ పట్టణాలు లేకుండా అన్ని పట్టణాలని నేలమట్టం చేశారు. అంటే ఆ విధంగా మొత్తం ఎక్కడ చూసినా అల్లకల్లం చేశారు వీళ్ళు. అప్పుడు దేవతలందరూ వెళ్ళిపోయి శివుడికి చెప్పారు, అయ్యా మీరే కాపాడ, త్రిపురాసు తారకాసుని చంపింది నువ్వే కదయ్యా మహానుభావ, వీళ్ళని కూడా నువ్వే సంహరించాలని చెప్పి ఆ దేవతలందరూ వాళ్ళ శక్తినంతా కూడా శివుడికి ఇచ్చారట. మా శక్తినంతా నీకే ఇచ్చేస్తున్నామయ్యా, నువ్వు ఆ పని చేయవలసిన. అంటే శివుడు ఏం చేశాడు? మహావిష్ణు స్తోత్రం చేశాడట, ఇది సరిపోదు నాకు, నీ శక్తి కావాలి అని. విష్ణువుని ప్రపత్తి చేస్తే త్రిపురాసురులు అంటే వాళ్ళు 3 ఒకటైపోయారు. ఆ 3 ఒకటయ్యారు కాబట్టి శివుడు ఏం చేశాడు? ఇప్పుడు నారాయణాస్త్రాన్ని ఇచ్చాడు. ఎవరు? నారాయణాస్త్రాన్ని ఇవ్వగానే నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగించి 3 ఒకటై వచ్చారు కాబట్టి, బ్రహ్మగారు చెప్పినట్టుగానే 3 కలిసి వచ్చారు కాబట్టి ఆ త్రిపురాసురులందరినీ దహనం సంహరించేశాడు. అంటే ఈ 3ని కూడా, ఈ తారకాసురుని సంహరించిన శివుడే ఇప్పుడు ఈ 3ని కూడా, ఆ తారకాసురుడి 3 కుమారులను కూడా సంహరించేశారు. దేనితోటి? దేవతల బలం ఉంది, కానీ నారాయణాస్త్రం వలననే వీళ్ళందరినీ సంహరించాడు. కాబట్టి అప్పుడు ఆ దేవతలందరూ ఆయన్ని పురప్రభంజనుడు అని నామం ఇచ్చి పూల వర్షం కురిపించారట శివుడి మీద అంతా. ఆ పూలన్నీ కూడా కపర్ది అంటే జడగా, శివుడు కపర్ది అంటాం. అలా ఆ జటాజూటంలో ఉండిపోయాట. ఏది? ఈ పువ్వులన్నీ కూడా అలా ఉండిపోయిన అదొక పూల బుట్టలా తయారైంది శివుడి యొక్క శిరస్సు అంతా. అలా బుట్టలాగా ఉండే ఆ శిరస్సుని ఈ శ్రీపతి అంటే నారాయణ యొక్క పాదుక విశిష్టమైన పాదాల మీద, పాదుకలు వేసుకున్నాడు స్వామి. ఆ పాదుకలతో ఉన్న పాదాల మీద తలవాల్చి తన కృతజ్ఞతని ప్రకటించుకున్నట్టు శివుడు. అప్పుడు ఏమైందయ్యా అంటే ఆ జడముడి చుట్టూ అలా మీద ఉన్న ఈ రాజవృక్ష పుష్పాలన్నీ కూడా ఆ స్వామి యొక్క పాదాన్ని పడ్డాయట. కాసేపు అలా ఉన్నాయట. ఉండటం వల్ల ఏమైందంటే ఆ పుష్పాల యొక్క సువాసన అంతా కూడా ఈ పాదుకలకు వచ్చింట. అంటే ఎంత గొప్ప భావం ఈ పాదుకలు. సాక్షాత్తు పరమశివుడే త్రిపురాసురులను సంహరించిన తర్వాత వచ్చి నారాయణుడి పాదాలకు నమస్కరించినప్పుడు
ఆ పాదుకలే ఈ మొత్తం ఈ పువ్వులన్నీ వీటన్నిటి యొక్క సౌగంధాన్ని, పరిమళాన్ని స్వీకరించావు అమ్మా. కాబట్టి నీ యొక్క వాసన అంటే పరిమళం మనోహరమైనది. అంటే పాదుకలకు అంత గొప్ప దివ్యమైన పరిమళం ఎలా వచ్చిందంటే ఇది శివకేశవులు ఇద్దరూ కలిసి చేసిన ఘనకార్యం వలన ఈ తల్లికి వచ్చింది లాభం. ఏంటంటే ఆ పుష్పాలని దేవతలందరూ చేసిన పుష్ప వర్షం అంతా వచ్చి శివుడి శిరస్సు మీద పడితే అవన్నీ నారాయణ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నారాయణ పాదుకలు స్వీకరించాయి. ఒక్కసారి కవి భావన తలుచుకుంటే మనకి ఆనందం కలుగుతుంది. సరే, తర్వాత శ్లోకం 38. మాతర్మాధవ పాదుకే తవ గుణాన్ మాతర్మాధవ పాదుకే తవ గుణాన్ కస్తోతుమస్తు కదీహి కోటీరేషు యదర్పణ ప్రణయినాం సేవాక్షణే స్వర్గిణాం అన్యోన్యం క్షిపతామహం ప్రథమికా సమ్మర్ద కోలాహలం విశ్వక్సేన విహార వేత్రలతికా కంపస్సిరాలుంపతి. ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే, నాకు కొంచెం చదవడం డిఫికల్ట్గా ఉందండి. రేపు డాక్టర్ గారి దగ్గర వెళ్తున్నాను, కానీ కొంచెం అక్షరాలు కొంచెం సరిగ్గా కనబట్టలే. కొంచెం కంటికి మళ్ళా ఏదో వచ్చింది, రేపు వెళ్తున్నాను కాబట్టి అక్కడక్కడ కొన్ని అక్షరాలు సరిగ్గా కనబడకపోవడం వల్ల అవస్థ పడుతున్నాం, కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మా మాధవ పాదుక మాధవ పాదుకే తవ గుణాన్ కస్తోతుమస్తో కదీహి అంటున్నాడు. ఎవరంటే ఈ స్వామి యొక్క పాదుకలు ఉన్నాయే, అంటే దివ్యలోకాలలో ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ ఉత్సవ సమయంలో దేవతలందరూ కూడా వాళ్ళ కిరీటాల మీద నిన్ను ధరించాలని, ఇప్పుడు మనం తిరుపతిలో భగవంతుడి దర్శనం చేసుకోవడానికి ఒకళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా, అలాగనే ఈ ఉత్సవ సమయంలో దేవతలందరూ వాళ్ళకి ఆత్రం ఎక్కువైపోయింది. అంటే అబ్బా, ఈ స్వామి పాదుకలు నా శిరస్సు మీద ఉండాలి అని వాళ్ళ కిరీటాల మీద పెట్టుకోవాలనుకున్నారు. ఆ ప్రేమతోటి, అంటే పోటీ కాదు, ప్రేమతోటి ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటున్నారు. తోసేసుకుంటూ ముందు నేను వెళ్తా అని ఒక జనసమ్మర్దం, కోలాహలము కనబడుతూ ఉన్నాయట ఎప్పుడైనా సరే ఉత్సవ సమయంలో. అంటే దేవతలు మనలాంటి వాళ్ళే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఒకళ్ళను తోసేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకు? ఈ పాదుకలని వాళ్ళ శిరస్సు మీద పెట్టుకోవాలి కాబట్టి. అలా వెళ్తూ ఉన్న సమయంలో విశ్వక్సేన విహార వేత్రలతికా కంపశ్చిరాలుంపతి. విశ్వక్సేనుడు ఉన్నాడే, స్వామి దగ్గర ఇంత అలజడి ఉండకూడదు అని చెప్పేసి ఎంతో కాలం అలా బెత్తం పట్టుకొని నిలబడి ఉంటాడు. తన చేతిలో బెత్తం పట్టుకొని దేవతల్ని కాస్త లైన్లో పెడుతూ ఉంటాడు అని చెప్తున్నాడు. అమ్మా, నీ దగ్గరికి రావడానికి దేవతలు ఎంతో కోలాహలం చేస్తూ సమ్మర్ధులు, అంటే అలా వచ్చేస్తూ ఉంటే నీ దగ్గర వచ్చి అందరు నీ మీద పడిపోకుండా ఉండే విధంగా విశ్వక్సేనుడు ఎంతోసేపు అలా నిలబడి తన చేతి బెత్తంతో వాళ్ళందరినీ కాస్త అదుపులో పెడతాడు తల్లి. ఎందుకంటే నీ గుణాలు అంత గొప్పవి కాబట్టి దేవతలందరూ వచ్చి ఎక్కడికి వాలిపోదాం అనుకున్నారు? నారాయణుడి పాదాల మీద వాలిపోదామంటే ఆ పాదాలను రక్షిస్తూ ఉండే పాదుకాదేవి నిన్ను వాళ్ళ శిరస్సు పెట్టుకోవాలనుకుంటున్నారే, నీ గుణాలను ఎవరు స్తోత్రం చేయగలరమ్మా? నిన్ను స్తోత్రం చేసే మనిషి ఎవడన్నా ఉన్నాడా అంటే, మానవుడికి ఎవ్వడికి నిన్ను స్తోత్రం చేసే శక్తి లేదంటే నీ గుణాలు అనంతం. నీ అనంత గుణాలున్న నిన్ను స్తోత్రం చేసేది ఎవరమ్మా అని అంటే నీ యొక్క ప్రభావం వర్ణనానీతం తల్లి అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సరే, కాస్త ముందుకు వెళ్దాం. 39వ శ్లోకం. యోషిద్భూత దుషంత షోడశకట తేమాని వైమానికా శ్రోతస్మిన్యుపలంబనాని భసితో దంచత్ పరీక్షింతి చ ద్యూత్యాదిశపి దుర్వచాని పదయోః కృత్యాని మత్వేవయత్ దత్తే తత్ప్రణయం తదేవ చరణాత్రాణం రుణే రంగిణః. ఈ శ్లోకంలో పాదుకలు చేసిన మహాత్మ్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక 5 చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు. అమ్మా, యోషిద్భూత దృశంతి అన్నాడు. అంటే యోషిద్భూష దృశంతి అంటే గౌతమ ముని యొక్క శాపం వలన ఆయన పత్ని అహల్య శిలగా మారిపోయింది.
అలా శిలగా పడిపోయినప్పుడు రామస్వామి యొక్క చరణ ధూళి సోకగానే శాపం తొలగిపోయింది. రాత్రి నాతినిగా చేసిన రాముడి పాదాలు, ఆ పాదాలను అప్పుడు ఋషి దంపతులు పూజించారమ్మా, ప్రశంసించారు. ఆ ఋషి దంపతుల అనుగ్రహం వల్లనే శ్రీరాముడు కళ్యాణ రాముడయ్యాడు. అంతే కదండి, మనం రామాయణం చదువుకున్నాం. ఇక్కడ ఈ తర్వాతనే అహల్య శాప విమోచన తర్వాతే జనక సభకు వెళ్తాడు రాముడు. కాబట్టి అమ్మా, ఈ రామ పాదుకల వల్లనే ఋషి పత్నికి శాపం పోయింది. శాపం పోయిన తర్వాత రాతిని నాతిగా చేసిన రాముడి పాదాలని ఋషి దంపతులు పూజించారు. పూజించి ప్రశంసించారు కదా. ఆ ఋషి దంపతులు వాళ్ళ అనుగ్రహం వల్లనే శ్రీరాముడు సీతాదేవిని చేపట్టగలిగాడు కదా. అంత గొప్పవేంటి ఆ రామ పాదుకలు. ఆ పాదుకల యొక్క రామ పాదాలు, ఆ రామ పాదాన్ని కాపాడే పాదుక నువ్వు సామాన్యురాలి కాదు అని ఒక ఉదాహరణ. రెండోది అషోడశకటస్థేమాని, కృష్ణావతారంలో కంసుడు కృష్ణుని సంహరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చిన్న అప్పుడే నెలల బాలుడు శకటాసుని పంపించాడు. అలా శకట రూపంలో వచ్చిన రాక్షసుని వాడు బండి రూపంలో వచ్చాడు. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు లీలగా తన పాదంతో ఒక తను తన్నట్ట. తంతే ముక్కలై నేల పడిపోయింది కదా. అంటే శకట రూపాన్ని వికటం చేసింది ఏంటయ్యా అంటే శ్రీకృష్ణ చరణమే. ఆ శ్రీకృష్ణ చరణానికి రక్షించే పాదుక అని ఆ తల్లిని పొగుడుతున్నాడు. వైమానిక శ్రోత స్విన్యు పలంబనాని అన్నాడు. ఇదేంటంటే వామనుడు బలిచక్రవర్తి దగ్గర ఉన్న రాజ్యాలన్నీ ఇంద్రుడివి. ఇంద్రుని జయించి తీసుకున్నాడు ఇంద్రలోకాన్ని. ఆ ఇంద్రలోకాన్ని మళ్ళా ఇంద్రుడికి అప్పగించడం కోసం వామనుడు వచ్చాడు. వచ్చి బలిచక్రవర్తి 3 అడుగుల స్థలం యాచించాడు. అప్పుడు ఆ వామనుడే త్రివిక్రముడైపోయాడు. త్రివిక్రముడైపోయి విశ్వానంతా దేంతో తన పాదద్వయంతో కొలిచేశాడు. పాదద్వయంతో మొత్తం విశ్వమంతా కొలిచాడు మహానుభావుడు. అలా మొత్తం అలా చేస్తున్నప్పుడు ఆకాశాన్నంతా కొలిచిన సమయంలో ఆ స్వామి యొక్క పాదం సత్యలోకం దాటి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అబ్బబ్బా, ఎన్నాళ్ళకి మా తండ్రి గారి పాదం నాకు దర్శనమిచ్చింది, బ్రహ్మ కడిగిన పాదం అనే ఒక పంచకీర్తన ఉంది. ఆ బ్రహ్మ కడిగిన పాదం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పాదాన్ని పూజించడం కోసం బ్రహ్మగారు గంగా జలంని సృష్టించాట. దాంతో అంటే ఆ జలం తన యొక్క దగ్గర జలంతో ఆ పాదాలని కడిగాడు ఆయన. అందుకని గంగా అక్కడ ఉద్భవించింది. అంటే బ్రహ్మగారు కడిగినప్పుడు వచ్చిన ఆ జలం ఉందే, ఆ జలం నారాయణ పాదాల యొక్క స్పర్శ వలన పవిత్రమైన గంగా జలంగా మారిపోయింది. కాబట్టి అంటున్నాడు, అమ్మా, అంత గొప్ప దివ్య పాదాన్ని నువ్వు సేవిస్తూ ఉంటావు, రక్షిస్తూ ఉంటావు తల్లి. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదాన్ని కూడా నువ్వే కాపాడుతూ ఉంటావు అన్నాడు అని చెప్తున్నాడు. పైగా ఆ జలమే కదా, ఆ జలం 2 పనులు చేసింది. ఒకటి ఏం చేసింది, భగీరథ ప్రయత్నం వలన విష్ణు పాదాద్భవి గంగా భూలోకం వచ్చింది. కానీ వచ్చే ముందు ఏం చేసింది, మధ్యలో ఆగిపోయింది. ఆ గంగ యొక్క వేగాన్ని ఆపాలి కాబట్టి శివుణ్ణి ధ్యానం చేశారు. చేస్తే శివుడి శిరస్సులో ఉండిపోయింది. కాబట్టి ఆ గంగా జలం వల్ల భూమి పావనం కాకముందే శివుడు పావనం అయిపోయాడు. కాబట్టి చెప్తున్నాడు, మా పితృదేవుల ముక్తి కోసం భగీరథుడు ఎంతో ప్రయత్నం చేశాడు. అలా పవిత్రం చేయడానికి చేసిన తపస్సులో మధ్యలో ఆ గంగా నది ఏం చేసింది అంటే శివుడి శిరస్సును, మృత్యుంజయుడి శిరస్సు మీద వెళ్ళి ఆయన్ని కూడా పావనం చేసేసింది కదా అంటున్నాడు. సరే, ఇంకా 4వది ఏంటంటే పసితో దంచత్ పరీక్షిత్తు మనకు తెలుసు, భాగవతంలో వచ్చాడు. అభిమన్యుడి పత్ని అయిన ఉత్తర గర్భంని నాశనం చేయాలనుకున్న అశ్వత్థామ అపాండవం అని ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. చేసేది ఆ గర్భంలో ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని బూడిద చేశాడు. చేసేస్తే
ఆ శిశువుని తన పాదంతో రక్షించిన వాడెవరు? కృష్ణ భగవాన్. అంత గొప్ప పాదాన్ని నువ్వు రక్షిస్తూ ఉంటావు. అంటే చూడండి, ఒక్కొక్కడు ఎంతగా భావిస్తున్నాడో ఈ పాదుకల యొక్క గొప్పతనాన్ని ఈ కవి. చాలా అద్భుతమైన భావం. తర్వాత ఆఖరిది, దూత్యా దిశ్వసి దుర్వచాని అన్నాడు. అంటే భగవంతుడు తన భక్తుల కోసం ఎంత కిందికైనా దిగిపోతాడు అనే ఉదాహరణ ఇవ్వడం కోసం మీకు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కృష్ణ భగవానుడు తన ఉన్న 125 సంవత్సరాల్లో. కానీ ఆయన ఆఖరికి పాండవులకు దూతగా కూడా మారిపోయాడు. దూతగా వెళ్ళి రాజ్యభారాన్ని అంటే ఆ భారాన్ని తన పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సరే, హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ చేత అవమానం పడ్డాడు కూడా. అవమానపడితే మనం శిక్షించాడు, సరే. తర్వాత రాజసూయం చేయించాడు మహానుభావుడు. రాజసూయంలో కూడా పాండవులకి కింకరుడయ్యాట. ఎందుకంటే అక్కడ వచ్చిన ఋషులందరికీ ఆయనే పాదాలు కడిగి ఒక కింకరుల్లాగా, ధర్మరాజుకి ఆయన ఒక కింకరుల్లా మారిపోయాడు. అలాగనే కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథి అయ్యాడు పార్థుడికి. పార్థ రథసారథి అయి పార్థుడిని కాపాడు. అంటే భక్తుల కోసం ఇంతగా కిందికి వచ్చే పరమాత్మ యొక్క పాదాలున్నాయే, ఆ పాదాల్ని కాపాడే నీ లక్షణాలు ఏం గొప్ప తల్లి. అంటే ఆ తల్లి గురించి ఇంత, అంటే 5 పంచ లక్షణాలు, పరమాత్మలో ఉన్న పంచ లక్షణాలు కూడా చెప్తున్నాడు. అంటే ఇన్ని విధాల కాపాడే మహానుభావుడు కదా ఎవరు? మన ఈ భగవంతుడు. ఆ భగవంతుడి పాదాలని కాపాడుతుండే నువ్వు అని స్తోత్రం చేస్తున్నాడు. తర్వాత 41 శ్లోకం వెళ్దాం. పద్మాకాంత పదాంతరంగ విభవో రిక్తం పదత్రం భజే యద్భక్త్యానమతాంత్రివిష్టపసదాం చూడాపదేశ్వర్పితం నిత్యాపీతనకేందు దిదీతి సుధా సందోహముచ్చైర్వమా సంచర్నో నమమాంతమంతి కలాసా చేటాపటచ్చద్మనాః. ఈ శ్లోకం చాలా తమాషా భావం చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే, భక్తితోటి దేవతలందరూ నమస్కారం చేస్తున్నారు. దేనికి? శటారికి కానీ వాటన్నిటి పాదాలకి చేస్తూ ఉన్న సమయంలో ఈ పాదాలు ఎంత అదృష్టవంతులో అంటే ఈ పాదుకలు ఎంత అదృష్టం చేసుకున్నాయంటే, ఈ దేవతలందరూ వచ్చి నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళందరికీ అమృతాన్ని ఇస్తోంది ఈ పాదుకలు. అదేమిటండి, ఎలా ఇస్తోంది అనే పెద్ద ప్రశ్న వస్తుంది. దానికి అర్థం ఏంటంటే, నారాయణుడి పాద నఖాలు ఉంటాయి, నారాయణుడి పాద నఖాలు చంద్రతుల్యంగా ఉంటాయట. శతకోటి మన్మదాకార అంటారు కృష్ణుడిని కదండి. అలాగనే ఎంతో మంది చంద్రులు కూడా ఉదయించినా సరే ఆ కాంతి, నారాయణుడి కాంతి చంద్రుడికి రాదు. కాబట్టి ఈ పద్మకాంతుడు నారాయణుడు, ఆయన యొక్క పాద నఖాలు ఎలా ఉన్నాయంటే కోటి చంద్ర కాంతితో ఉంటాయట. అంటే పాదాల గోళ్ళు. మరి కాలి గోళ్ళు చంద్రబింబాలైతే మరి ఆ గోళ్ళ నుంచి కాంతి ఏంటి? చంద్రిక అంటారు. చంద్రిక అంటే అమృతం. చంద్రిక అంటే అమృతం అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ చంద్రిక అంటే నారాయణుడి కాలి గోళ్ళలోంచి వచ్చే వెలుగుందే, ఆ చంద్రికనంతా ఎవరు ఆస్వాదిస్తున్నారు? ఈ పాదుకలు ఆస్వాదిస్తూ ఉన్నాయి. అంటే అమృతాన్ని నిత్యం ఆస్వాదించి మొత్తం అమృతం అంతా ఈ పాదుకల దగ్గరే ఉందిట. అలా వచ్చినప్పుడు దేవతలు వచ్చి పాదాలు నమస్కరిస్తూ ఉంటే బాగా తినేసిన తర్వాత మనం కక్కేస్తాం కదా, అలాగనే ఎక్కువగా స్వీకరించేసింది, అమృతానంతా స్వీకరించేసింది. కాబట్టి ఈ ఐశ్వర్యంలో కొంత భాగాన్ని వీళ్ళకి ఇవ్వాలి అనుకుందిట. ఏది? పాదుకలు. అనుకొని అమృతం దేవానాం అంటుంది వేదం. అమృతం దేవానాం అంటే అర్థం ఏంటి? దేవతలకి ఆహారం అమృతమే. అమృతం లేకపోతే బతకలేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్వామి పాదాలకు నమస్కరించాలని వచ్చారో పాదుకలకు నమస్కరిస్తున్నారు.
నమస్తుంటే ఆ పాదుకలు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాయి, రోజు ఈ అమృతాన్ని స్వీకరిస్తూ, ఈ చంద్రికను స్వీకరిస్తూ వాళ్ళు దానిలో అయిపోయినప్పుడు సరే కాస్త కక్కేద్దాం వీళ్ళ మీద అని చెప్పేసి కక్కేసిందిట. అంటే అంతగా దయతోటి వాళ్ళకి అమృతం వచ్చే విధంగా ఈమెం చేస్తోందయ్యా అంటే, సరే నమస్కరిస్తున్నారు కదా కాబట్టి వీళ్ళకి నాలో ఉన్న ఐశ్వర్యాన్ని కొంత భాగాన్ని ఇస్తాను. ఎంత చమత్కారంతో చెప్తున్నాడో చూడండి. దేవతలందరికీ అమృతాన్ని ప్రసాదించే పాదుకలు, రంగనాథ స్వామి పాదుకలు, కృష్ణ పాదుకలు, రామ పాదుకలు. మనది రామాయణం కాబట్టి రామ పాదుక. 42వ శ్లోకం. తద్విష్ణో పరమం పదత్రయుగళం త్రయ్యంత పర్యంతగం చింతాతీత విభూతికం వితరతు శ్రేయాంసి భూయాంసి నః యద్విక్రాంతి దశా సముత్థిత పదా ప్రస్యంది పాదస్విని సఖ్యేనేవ సదాన తస్య తనుతే మౌళౌ స్థితం శూలినః. అద్భుతమైన శ్లోకం. ఇప్పుడు త్రివిక్రముడుగా మారినప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఇది మరొకసారి చెప్తున్నాడు అంతగానే. ఆ పాదం నుంచి ప్రవహించిన గంగాదేవితో ఏర్పడిన స్నేహభావంతో, అంటే ఆ గంగాదేవితో ఏర్పడిన స్నేహభావం ఎవరికి? శివుడికి. అందుకనే ఆ పరమశివుడి తల మీద ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుంది. ఎవరు? మన ఈ పాదుకాదేవి. కాబట్టి విష్ణుమూర్తి యొక్క ప్రసిద్ధ పాదుకాయుగళం ఏ విధంగా అంటే, ఆ గంగాని సృష్టించిన విష్ణుమూర్తి యొక్క పాదాలన్నీ అలంకరించి ఉండే ఈ పాదుకలు మనకి శరణు అంటున్నాడు అని. పైగా శివుడికి ఒక నామం ఉంది, అభిషేక ప్రియ శివ. అలంకార ప్రియుడు నారాయణుడు అయితే అభిషేక ప్రియుడు శివుడు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన నిత్యం అభిషేకం చేసుకోవడం కోసం గంగా జలాన్ని శివుడికి సమర్పించుకున్నాడు నారాయణ. ఎంత బాగుందండి అర్థం. పైగా శివుడు ఎవరు? జ్ఞానంతో శంకరాదిచ్చే, అంటే జ్ఞానం ఇచ్చేవాడే శివుడు. మరి జ్ఞానాన్ని ఇచ్చే శివుడు ఎప్పుడు శుభ్రంగా మూర్తి భవించాలి. శివం అంటే మంగళకరం. ఆ మంగళకరంగా ఉండే శివుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి కాబట్టి ఆయన దగ్గర శుభ్రంగా ఉండే విధంగా ఈ శివుడికి గంగని ఆయన శిరస్సు మీద వచ్చే విధంగా చేసిన నారాయణ, అంటే లోకాల్ని పావనం చేసే గంగాదేవి శివుడికి నెచ్చలి అయిపోయింది. శివుడికి నెచ్చలైన గంగాదేవి, ఆ గంగాదేవి ఎక్కడి నుంచి ఉద్భవించింది? విష్ణు పాదాల నుంచి ఉద్భవించింది. ఆ విష్ణు పాదాలని కాపాడుతూ ఉండే ఓ పాదుకాదేవి, నీ కీర్తిని ఏ విధంగా పొగడం తల్లి అని అంటున్నాడు ఇక్కడ. 43 శ్లోకానికి వెళ్దాం. అంబున్యంబునిదేరనన్యగతిధేర్మీనైకి యద్గమ్యతే క్లేశేనాపి యద్వలంగిరభసో తుంగై ప్లవంగేశ్వరైః విజ్ఞాతా కియతి పునక్షితిభృతా మందేన గంభీరత కింతై కేశవపాదకాద్గుణమహాంభూతే స్తటస్థావయం. అద్భుతమైన శ్లోకం. అంటే పాదుకా పారమ్యం, అంటే ఈ పాదుకల యొక్క వైభవం ఒక మహాసముద్రంట. అంటే దాన్ని వర్ణనాతీతం అని చెప్పడానికి ఒక 3 ఉదాహరణలు చెప్తున్నాడు. సముద్రంలో ఎన్నో చేపలున్నాయి. అవి సముద్రంలో జీవిస్తున్నాయి కదా అని చెప్పి మొత్తం సముద్రాన్ని చూడగలిగాయని చూడలేదు. సముద్రంలో పుడుతున్నాయి, సముద్రంలో మరణిస్తున్నాయి, సముద్రంలో జీవిస్తూ ఉన్నాయి. కానీ అవి ఎంత దూరం పయనం చేశాయి అంటే చెప్పలేం. మొత్తం సముద్రాన్ని అవి దాటలేదు, సముద్రాన్ని పూర్తిగా చూడలేదు. అలాగనే మహావేగం కలిగిన కపీశ్వరులు సముద్రాన్ని దాటాలనుకున్నారు. ఎవరు దాటగలిగారు? ఒక్కడు దాటాడు. పైగా శతయోజన విస్తీర్ణం. హనుమంతుడు ప్రయాణం చేసింది ఒక శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటాడు. మొత్తం సముద్రాన్ని దాటలే కదా. అంటే సాక్షాత్తు హనుమంతుడే గరుడ వేగంతో ప్రయాణించే హనుమంతుడు కూడా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటాడు.
అలా అని చెప్పి మొత్తం సముద్రాన్ని దాటాడు. ఆయన దాటగలిగే శక్తి ఉంది. అందులో మన ఏ సందేహమే లేదు. ఎందుకంటే రామభక్తుడు కాబట్టి. కానీ ఇక్కడ ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే సముద్రంలో జీవించే చేపలు మొత్తం సముద్రాన్ని ఎలా చూడలేదో, ఎలాగైతే గొప్ప గొప్ప కపీశ్వరులందరూ సముద్రాన్ని దాటాలనుకున్నా సరే ఒక్కడే వెళ్ళగలిగాడో, అది కూడా కొంత భాగమే. అలాగే సముద్ర మథనం చేశారు. ఎవరు? దేవతలు, రాక్షసులు. మరి మొత్తం సముద్రాన్ని మథనం చేశారంటే లేదు. పైగా ఆ సముద్రం లోతు ఎంతో వాళ్ళకి తెలీదు. ఆ సముద్రం లోతు ఎంతో తెలియని సమయంలోనే ఈ పర్వతమంతా కిందికి వెళ్ళిపోతోంది. ఆ కిందికి వెళ్ళిపోతున్న పర్వతాన్ని మళ్ళా సముద్రం గర్భంలో కలిసిపోకుండా కాపాడింది ఎవరయ్యా అంటే మన నారాయణుడే కదా! ఈ నారాయణుడే మళ్ళా అక్కడ అవతారం స్వీకరించి వచ్చాడు. వచ్చి ఆ సముద్రం మళ్ళా పైకి తీశాడు. అంటే అంత గొప్ప వాళ్ళు గూడా పూర్తి సముద్రాన్ని మదించలేదు. కాస్త భాగాన్ని మదించారు వాళ్ళకి కావాల్సిన విషయం కోసం. కాబట్టి అమ్మా ఇలాంటి వాళ్ళకే అందనిది ఏమిటి అంటే నీ యొక్క పారమ్యం. అంత గొప్పది నీది. దాన్ని నేను ఏ విధంగా పూర్తిగా వర్ణించగలను? వర్ణించను. ఎవరు చేయలేరు. ఎలాగైతే పూర్తి సముద్రాన్ని ఎవరు దాటలేకపోయారో, ఎలాగైతే సముద్రాన్ని పూర్తిగా మదించలేకపోయారో, అంటే దేనికైనా ఒక భగవంతుడి సహాయమే ఉండాలి. భగవంతుడి సహాయం లేనిదే ఏదీ చేయలేరు. కాబట్టి అమ్మా నిన్ను నేను స్తోత్రం చేస్తూ ఉన్నానంటే, చేసింది కాస్తే అయినా సరే స్వీకరించవలసిందనే ఒక భావంతో గూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. సరే కాస్త 45 శ్లోకంలోకి వెళ్దాం మనం. సకృదపి కిల మూర్ధ్నా షాడ్జినః పాదుకే త్వామనుజమనువహంతం దేహబంధవ్యపాయే ఉపచరతి యదార్హం దేవవర్గస్త్వదీయా సతు నియమిత భృత్యో జోషమాస్తే కృతాంతః చెప్తున్నాడు. ఈ పాదుకల్ని మనం సేవిస్తే మనకెప్పుడు ఒకడే కాదని నాకేం వస్తుందని మనకి మానవులందరికీ అంతే. నాకేమిటి వస్తుంది అనుకుంటాం మనం. కాబట్టి చెప్తున్నాడు, ఓ పాదుకాదేవి లోకంలో నిన్ను ఒక్కసారి భక్తితో శిరస్సు మీద ధరిస్తే ఆ మానవుడికి ఏమవుతుందంటే దేహావసాన సమయంలో, దేహావసాన కాలంలో అంటే దేహం పడిపోయే సమయంలో ఓహో! వీడు నా భక్తితో ఒక్కసారైనా నన్ను వాడి శిరస్సు మీద ధరించాడని గుర్తుంచుకుంటుందట ఈ పాదుకలు. అందుకని ఏం చేస్తారంటే ఈ ఈ మానవుడి దేహం పడిపోయే సమయంలో నీ యొక్క దేవతా బృందం అదే పరమ యోగ్యంగా అనుకుంటారట. అబ్బా! వీడు జన్మలో ఒక్కసారైనా సరే ఈ పాదుక ఈ శటారిని తన శిరస్సును ధరించాడు కాబట్టి వీడు మన యొక్క కనికరానికి అర్హుడు అనుకుంటారు. అందుకని ఆ సమయంలో ప్రేతాధికారి యముడు మాత్రం ఆ సమయం యముడు చెప్తాట వాడు తన కింకరులతోటి ఒరేయ్ వాడి దగ్గరికి వెళ్ళకండి అని చెప్తాడు. అంటే నీ గొప్పతనం అంతా తల్లి ఎప్పుడైతే నీ నీ యొక్క నీ శటారి ఒక మానవుడి శిరస్సు మీద ఉంటుందో వాడు ఒక్కసారి చేసినా చాలు వాడిని నువ్వు కాపాడుతావు. ఎలాగంటే నీ యొక్క దేవతా బృందమే వెళ్తారు వాడి దగ్గరికి. ఎప్పుడు ఏ సమయంలో దేహావసాన కాలంలో వెళ్ళి వాడిని కాపాడుతారు. అలాంటి సమయంలో యముడు మాత్రం తన కింకరులు చెప్తాడట, మీరు మటుకు వాడి జోలికి వెళ్ళకండి అని చెప్పేస్తాడట. అంత గొప్పదమ్మా అంత గొప్పదానివి నువ్వు అని అంటూ ఉన్నాడు ఇక్కడ. తర్వాత శ్లోకం చెప్పుకుందాం మనం. 50వ శ్లోకంకి వెళ్ళాలి మనం. పరిసర వినతానామూర్ధ్ని దుర్వర్ణ పంక్తిం పరిణమయసి శౌరేః పాదుకేతాం సువర్ణం కుహకజన విదూరే సత్వదే లబ్ధ వృత్తేః కొనకలు విదితస్తే కోప్య సౌదాతు వాదః. ఈ శ్లోకంలో కూడా ఇదే భావాన్ని చెప్తున్నాడు. ఏమంటే ఇందాక ఏం చెప్పారు? ఒక్కసారి శిరస్సు మీద ధరించినా చాలు దేవతలే అంటే దేవతల భటులే వస్తారు. నారాయణ భటులే వచ్చి తీసుకెళ్తారు వాడిని. యమ భటులు రారని చెప్పారు కదా! ఇప్పుడు చెప్తున్నాడు. ఆ విషయాన్నే కాస్త చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే ఎప్పుడైనా సరే నీ సన్నిధిలో భక్తులందరూ ప్రణతులు అర్పించుకుంటూ ఆ సమయంలో భక్తుల తల మీద
అంటే ఈ శరగోపం పెట్టగానే ఆ భక్తుల తల మీద ఉన్న దుష్టాక్షర శ్రేణి అంటే మన తలరాత అంటాం, మనం నుదిటి రాత అంటాం కదండి. కాబట్టి ఈ నుదిటి రాతలో ఏమైనా దుష్టాక్షరాలు ఉండవచ్చు. అంటే మనకు ఏదో చెడు రావటమో రాసి ఉంటుంది మనకి. కానీ ఎప్పుడైతే నీ నీ పాదాలు ఒక భక్తుడి శిరస్సు మీద పడతాయో ఆ దుష్టాక్షర శ్రేణినంతా కూడా శోభనాక్షరమయంగా చేసేస్తాం. అంటే దుష్టాక్షరాలని మనకి తెలియకుండానే పాదుకాదేవి వాటిని తీసివేసేసి చెరిపివేసేసి శోభనాక్షరమయంగా చేసేస్తుంది. అంటే వెండిని బంగారంగా చేసే శక్తి ఎవరికి ఉందా అంటే అమ్మా నీకే ఉంది అని వంచకులకి దూరంగా ఉంచుకుంటూ సన్మార్గంలో వ్యవహరించే, అంటే ఎవరైనా సరే సన్మార్గంలో ఉంటూ భగవంతుడికి ప్రణతులు అర్పించుకుంటూ ఉంటే అటువంటి భగవద్భక్తుల యొక్క శిరస్సు మీద ఈ సెటారి గనక పెడితే గనక వాళ్ళకి ఏమన్నా పూర్వకర్మ ప్రకారం దుష్టాక్షరాలు వాళ్ళ ఉంటే గనక వాటిని తీసివేస్తావు తల్లి. అంటే పాదుకాదేవి తన భక్తుల యొక్క తలరాతని మార్చివేస్తుంది అని అర్థం, అంతకనే లేదు. అంటే నాకు చెడు కాలం వచ్చిందండి, ఏదో కష్టకాలం వచ్చిందని అనుకోకుండా ఏమి పర్వాలేదయ్యా, వెళ్ళి ఒక్కసారి ఆ నారాయణ స్తోత్రం చేసుకో, నారాయణ ముందు కూర్చొని ఆయన పాదుకలు ఉన్నాయా శటారిని పూజారి గారిని వెళ్ళి, ఆ పూజారి గారు బిజీగా ఉన్న సరే అయ్యా ఒకసారి ఆ శటారి నా నెత్తి మీద పట్టనంటే పెడతాడు ఆయన. కాబట్టి అది చేయమంటోంది. సరే ఇంకొక శ్లోకం చెప్పుకుందాము, అద్భుతమైన శ్లోకంతో ముగిస్తాయి ఇవాళ 51ది. బలిమదన విహార ద్వంద్వ మానస్య విష్ణో విక్రమైరప్రమేయః అవధి మనది గచ్చాన్ పాపరాశీర్మదీయా సమజని పదరక్షే సావధి స్వన్మహిమ్నా. అప్పుడు ఇందాక తలరాత మార్చిందన్నాము, యమభటులు రారన్నాం. ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మా ఓ పాదుక మహాబలి అంటే బలిని నిగ్రహించే ఏది స్వామి యొక్క పాదాలు ఉన్నాయే, ఈ స్వామి పాదాలు బలిని నిగ్రహించేసి సమస్త పదార్థాల మీద అడుగు వేసేస్తోంది. అంటే అన్నిటి మీద ఆ స్వామి యొక్క త్రివిక్రముడి పాదాలు పడిపోయాయి. కానీ నా కర్మ ఏంటో తెలియదు కానీ తల్లి, అఖిల మతిపత విక్రమై అప్రమేయ అని చెప్పేసి అవధి మనది గచ్చన్ పాపరాశిర్మదీయ. నా దగ్గర పాపరాశి ఎంత ఉందంటే ఆ నారాయణుడి పాదం కూడా సరిపోవట్లేదు. అంటే ముల్లోకాల్ని ఆ పాదాలు కవర్ చేసాయి. కానీ అమ్మ నా పాపరాశి ఎంత ఉందంటే ఆ స్వామి యొక్క పాదాలు కూడా సరిపోవేమో అంత ఉంది ఆ పాపరాశి. కానీ తల్లి అంత పాపరాశిని కూడా నీ మహిమ వల్ల అంతమొందుతుంది. అంటే 10 సార్లు ఒకసారి వెళ్ళాము ఆ శిరస్సు మీద ఆ షటారి పెట్టించుకున్నాము, కొంత పాపం పోయింది. రెండవసారి వెళ్దాం, మూడోసారి వెళ్దాం అంటే పదే వెళ్ళి స్వామి యొక్క శటారిని శిరస్సు మీద ధరించరా అని చెప్పడం కోసమే ఈ శ్లోకం చెప్తున్నాడు ఆయన. మన పాపరాశి ఎంతుందంటే ముల్లోకాల కన్నా మించిపోయింది. అంతటి పాపరాశిని నారాయణ యొక్క త్రివిక్రముల యొక్క పాదాలు కూడా ఒక్కసారి ఆ పాపరాశిని ముట్టుకోలేవు, అంతే కవర్ చేయలేవేమో. కాబట్టి పదే వెళ్ళి ఆ స్వామి పాదాలకు నమస్కరించరా అబ్బాయి అని చెప్తున్నాడు. అంటే మన పాపరాశి ఎంత ఎత్తులో ఉందో అని మనం గుర్తించాలట. ఆ పాపరాశి పోవాలంటే మనకి శరణం ఏంటంటే ఈ పాదుకలే, ఈ పాదుక దేవియే అని చెప్పేసి మనని మరొక్కసారి ప్రేరేపిస్తున్నాడు మహానుభావుడైన ఈ పండితుడు. కాబట్టి ఈ మహానుభావుడికి మనం ఒక్కసారి నమస్కారం చేసుకొని ఇవాళ ఈ ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. ఈ వేదాంత దేశికన్ గారు మనకు అందించిన అద్భుతమైన శ్లోకాలు కొన్ని చెప్పుకోగలిగాం. ఇలాగే ఉంటుంది, వెళ్తున్న కొద్దీ అన్ని శ్లోకాలు ఇలాగే ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఎంతో అద్భుతమైన భావాన్ని తీసుకొచ్చి వేదాల్లోంచి పురాణాల్లోంచి అన్ని రకాల విషయాలు చెప్తూ తీసుకెళ్తాడు మహానుభావుడు. కాబట్టి వీటన్నిటికీ రహస్యమే, అన్నిటికీ కూడా ఒకటే అల్టిమేట్ గోల్ ఏమిటంటే భగవంతుడి పాదాలు అని చెప్పడం కోసమే ఇదంతా కూడా. పాదుకా సహస్రం, ఇంత గొప్ప పాదుకల్ని స్వీకరించిన భరతుడు గాని ఉద్ధవుడు గాని ఎంత పుణ్యాత్ములో కదా అనుకోవాలి మన రోజు కూడా. కాబట్టి ఆ విషయాలు మరొకసారి చెప్పుకోవడానికి మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ నమస్కారం అండి హనుమాన్ వెంకట గారు. జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ నమస్కారం. నమస్కారం అందరికీ.